ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासनानि गणितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्णा। विजय रघुनाथ प्रभु दंडवत प्रणाम। गौर प्रेमी मालिनी माता जी दंडवत प्रणाम। राम चौकम प्रभु दंडवत प्रणाम। हरे कृष्ण हरे प्रभु जी कृष्ण प्रभु जी प्रणाम। दंडवत प्रणाम। ఓకే, సో మనము ఎప్పుడైనా కూడా మనకి యాక్చువల్గా నూతన సంవత్సరం అంటే ఇస్కాన్లో ఎవ్రీడే ప్రతిరోజు మనకు న్యూ ఇయరే. కానీ ఇట్లా మనకి ఇయర్ మారినప్పుడల్లా, ఈవెన్ ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ మారినప్పుడల్లా కూడా మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఉమ్, మనం ఎంతవరకు వచ్చాము భక్తిలోకి, ఏం చేయాలనుకున్నామో, మన ఆశయాలు ఏముండే, మనం ఎక్కడి వరకు వచ్చాము, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి మనం. ఉమ్, అవన్నీ ఒకసారి ఆలోచించి పేపర్ మీద రాసుకుంటే మనకి క్లారిటీ వస్తుందన్నమాట. ఏ ఏంటి ఏంటి ఇంపార్టెంట్ మన భక్తికి సంబంధించిన విషయాలు కానీ, ఈవెన్ వేరే మన వర్క్కి సంబంధించిన ఏదైనా కూడా రిఫ్లెక్షన్. నేను లాస్ట్ ఇయర్లో చేయాలనుకున్నది ఏమేం చేయగలిగాను, నేను కొన్ని చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను ఎందుకు, ఆ? ఇంకా ముందు ముందు ఏం చేయాలి, లాస్ట్ ఇయర్తో పోలిస్తే నేను ఇంకెలా ఇంప్రూవ్ కావాలి, అట్లా
మనం రాసుకుంటే అదొకటి మనకు క్లారిటీ ఉంటుంది. ఇంకోటి ప్రతీది మనం మెజర్ చేసుకోవాలి. ఎక్కడైనా అంతే కదా! మనము సపోజ్ మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గూడా ముందు బీపీ చెక్ చేస్తారు వాళ్ళు. బీపీ చెక్ చేసేసి మీ మీ బ్లడ్ ప్రెషరు కొంత ఉంటే వాళ్ళు తక్కువ మోతాదు టాబ్లెట్ ఇస్తారు. ఎక్కువుంటే ఎక్కువ మోతాదు టాబ్లెట్ ఇస్తారు. ఒక టాబ్లెట్ పని చేయకపోతే ఇంకోటిస్తారు. కానీ ఫస్ట్ చేసేదేంటి వాళ్ళు మెజరింగ్. మీ బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు. తీసుకొని దాంట్లో ముందు మెజర్ చేస్తారు వాళ్ళు. కొలత. సో, ప్రతీదీ కొలవాలి మనం. ఆ! సో, మనం చాంటింగ్ చేసేటప్పుడు కూడా మనము కొలవాలి. 16 రౌండ్లు చేస్తున్నాం మనం. ఏదో ర్యాండమ్‌గా ఎట్లా పడితే అట్లా చేయట్లేదు. మన గోస్వామీస్ కూడా సంఖ్యాపూర్వక నామగాననతిభిः. సో, సంఖ్యాపూర్వక. వాళ్ళు కూడా చాంటింగ్ చేసేటప్పుడు వాళ్ళు కొలిచేవారు. ఎన్ని రౌండ్స్ చేస్తున్నామనేది. హరిదాస్ ఠాకూర్ కూడా ఆయన 24 అవర్స్ చాంటింగ్ చేసినా కూడా 192 రౌండ్లు చాంటింగ్ చేసేవాళ్ళు. సో, ఆ కొలత అనేది ఇంపార్టెంట్. మనం భక్తిలో ముందుకెళ్తున్నామా? అక్కడే ఉన్నామా? కిందికి వెళ్తున్నామా? ఈ కొలత ద్వారా మనకు తెలుస్తుంది. ఒకటి మనము ఏం చేయొచ్చంటే, మనం చాంటింగ్ చేసేటప్పుడు అన్నిటికంటే ముఖ్యమేంటంటే, మనం అటెంటివ్‌గా చాంటింగ్ చేయడం. అంటే చాంటింగ్ చేసేటప్పుడు చాలా హ్మ్. అటెంటివ్‌గా ఉండాలి. అంటే తెలుగులో ఏమంటారు అటెంటివ్‌ని? ఆహ్, జాగ్రత్తగా మనం చెప్పేది మనం వినాలనమాట. సో, చాంటింగ్ చేస్తూ మనం ఏదో ఒక ప్లాన్ చేయకూడదు. లేదా చాంటింగ్ చేస్తూ వంట చేయడం, చాంటింగ్ చేస్తూ ఇంకొకరితో మాట్లాడడము, వేరే పని చేయడము. ఇట్లా చేస్తే మనకు ఏకాగ్రత ఉండదనమాట. అటెంటివ్‌నెస్ అంటే ఏకాగ్రత. సో, చాంటింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత ఇంపార్టెంట్. సో, చాంటింగ్ చేసేటప్పుడు ఏంటంటే, మనం కృష్ణ మనకు అపాయింట్‌మెంట్ ఇచ్చాడు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా చాలా ఇంపార్టెంట్ మీ మీ జీవితంలో అందరికంటే పెద్ద వ్యక్తి ఎవరు అని అనుకుంటున్నారో మీరు, వాళ్ళు మీ ఇంటికొచ్చారనుకోండి. మీరేం చేస్తారు? వంట చేస్తూ, లేకపోతే బట్టలు పిండుకుంటూ, లేకపోతే ఇంకోరిలో ఫోన్‌లో మాట్లాడుకుంటూ, టీవీ చూసుకుంటూ వాళ్ళతో వ్యవహరించరు కదా! వాళ్ళతో చక్కగా అక్కడే కూర్చొని, వాళ్ళకే మొత్తం మీ 100% ఏకాగ్రత ఇస్తారు. 100% వాళ్ళని చూసుకుంటారు మీరు. సో, కృష్ణకి మనం అలా 2 గంటలు రోజు అపాయింట్‌మెంట్ ఉంది మనకి. ఆ 2 గంటలు మనం కూర్చొని చాటింగ్ చేస్తూ ఆ పని చేయడము, ఈ పని చేయడము, వీళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, ఏమేం ఒక సరుకులు తేవాలి, ప్లానింగ్ చేసుకోవడం, ఏం చదవాలి, ఏం రాయాలి, ఇట్లా చేసే బదులు కంటే అలా చేస్తే యాక్చువల్‌గా అపరాధం అవుతుందది. సో, చాంటింగ్ ఏకాగ్రతతోటి చేయాలి. అలా ఏకాగ్రతతోటి చాంటింగ్ చేస్తే మనకి ప్రేమ భక్తి చాలా తొందరగా వస్తుందనమాట. సో, అన్నిటికంటే ఇంపార్టెంట్ మన భక్తిలో అన్నిటికంటే ముఖ్యమైన సేవ ఏంటి? చాంటింగ్. చాంటింగ్ కూడా సేవనే. అన్నిటికంటే ముఖ్యమైన సేవ. సో, చాలామంది అనుకుంటారు నేను టెంపుల్‌లో ఈ సేవ మిస్ అవుతున్నాను. చాంటింగ్ చేయబట్టి అని ఫాస్ట్‌గా చేయడం అట్లా కాదు. చాంటింగ్ కూడా ఒక సేవనే. అది ఇంపార్టెంట్ సేవ. సో, అట్లా చాంటింగ్ మీద రోజు ప్రతి రౌండ్ చేసిన తర్వాత మీరు మనస్సులో ఒకటి నంబరేసుకోండి. 0-10. 0 అంటే మీ మైండ్ అంతా ఎక్కడో ఉంది. ఒక్క మంత్రం కూడా మీరు వినలేదు. 10 అంటే అన్ ప్రతి మంత్రం మీరు విన్నారు. ఒక్క మంత్రం కూడా మిస్ కాలేదు వినడం. అట్లా చేసేసుకొని స్కోర్ ఈరోజు 4 5 6 అట్లా. సో, ప్రతిదానికి అలా 16 రౌండ్లు చేసినప్పుడు కొన్ని రౌండ్లు 8 ఉంటాయి స్కోరు. కొన్ని రౌండ్లకి 2 ఉంటాయి. కొన్ని రౌండ్‌లకి 5 ఉంటాయి. కొన్ని రౌండ్‌లకి 4 ఇవన్నీ యావరేజ్ చేసుకోండి. యావరేజ్ చేసుకొని ఈ మొత్తం మీద ఈ 16 రౌండ్లు ఈరోజు నేను 5 చేయగలిగాను స్కోర్. అంటే సగం వరకు నేను మంత్రాన్ని విన్నాను. సగం వినలేకపోయాను. ప్రయత్నం చేశాను కానీ వినలేకపోయాను. అసలు మీరు కొలవలేకపోతున్నారనుకోండి. అసలు మంత్రం ఎప్పుడు వింటున్నారో తెలియదు మీకు. ఎక్కడికో ఎళ్ళిపోయింది మనస్సు. ఒక 2, 3 రౌండ్‌లు అయిపోయాయి ఆల్రెడీ. అప్పుడు గుర్తొచ్చింది. ఓహ్! యాక్చువల్లీ నేను చాంటింగ్ చేస్తున్నాను అని. అది చాలా డేంజర్ అట్లా చేయడం. సో, అట్లా చేశారంటే మీరు స్కోరొచ్చేసి 0 ఇవ్వాలి. లేదా 1 ఆర్ 2. లేకపోతే ఒకటే రౌండ్‌లో మీరు చాలా జాగ్రత్తగా మనస్సును కేంద్రీకరిస్తున్నారు. మళ్ళీ వెళ్తుంది మనసెక్కడికో. మళ్ళీ తెచ్చారు. మళ్ళీ వెళ్తుంది ఎక్కడికో. మళ్ళీ తెచ్చారు. ఎన్ని సార్లు వెళ్తుందలా? దాన్ని బట్టి మీరు స్కోర్ వేయండి. సో, అట్లా రోజు చేసుకుంటే మీకు బుక్‌లో రాయండి. లేకపోతే కంప్యూటర్ ఉంటే ఎక్సెల్ షీట్‌లో రాసుకోవచ్చు. తద్వారా మీకేంటంటే రోజు ఒక స్కోరేయండి. ఆ స్కోరు దినదినం పెరగాలి.
మీరు 10కి దగ్గర అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. సో అట్లా చేస్తే ఇంకోటి తెలుస్తుంది మనకి. మనం నార్మల్‌గా హెల్తీగా బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు బానే చేస్తాం. ఎప్పుడన్నా మనం సిక్ అయ్యామనుకోండి, ఏదన్నా జబ్బు చేసింది. లేకపోతే ఏదన్నా కాఫ్, కోల్డ్ వచ్చింది. లేకపోతే ఏదన్నా ఒకటి, ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చింది మీకు, హెల్త్ ప్రాబ్లమ్. దాని ద్వారా మీరు అసలు చేయలేకపోతున్నారు. మీ స్కోర్ తగ్గుతుంది. సో అప్పుడు అట్లాంటియన్నీ మనకు తెలుస్తాయి. మనం ఏ టైంలో చాంటింగ్ చేయగలుగుతున్నాం, ఏ టైంలో చేయలేకపోతున్నాం సరిగా ఆ స్కోర్. సో అట్లా మెజర్ చేసుకుంటే దానికి మనము ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఆడ ప్రాబ్లమ్ ఉందని గ్రహించాలి. ఆ ప్రాబ్లమ్ ఉంది అని గ్రహించలేదనుకోండి, ఇంకా మనం ఇంప్రూవ్‌మెంట్‌కి ఛాన్సే ఉండదు. కాబట్టి అదొకటి మెజర్ చేసుకొని, అట్లా మన జీవితం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భాగవతం రోజు ఒక 5 పేజీలు చదువుదామని నియమం పెట్టుకున్నారనుకోండి. అట్లా ప్రతిరోజు అదొక గోల్ లాగా పెట్టుకుంటే అట్లా అవుతుంది. లేదా ర్యాండమ్‌గా నేను భాగవతం చదవాలి కాకుండా భాగవతం 5 పేజీలు చదువుతాను. లేకపోతే భాగవతం ప్రతిరోజు అర్ధగంట చదువుతాను అని టైం కేటాయించి చేయాలి. ఓకే. మీ రిఫ్లెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరన్నా లాస్ట్ ఇయర్ చేసిన దానికి, ఈ ఇయర్‌కి మీ గోల్స్ గానీ, లేకపోతే ఏమన్నా ప్రశ్నలున్నాయా ఎవరికన్నా? ఏమైనా టాపిక్స్? అందరూ మ్యూట్‌లో ఉన్నారు. హరే కృష్ణ, తులసి మాతాజీ దండవత్ ప్రణామం. సరితా మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. లాస్ట్ ఇయర్ కు ఈ ఇయర్ కు అయితే నేను చాలా భక్తిలో డౌన్ అయిపోయినట్టే ఉంది ప్రభుజీ. నాకైతే ఇంప్రూవ్మెంట్ లేదు. చాంటింగ్ లో కూడా కొన్ని అపరాధాలు జరిగినాయని నా మనసుకు అర్థమైంది. భక్తిలో కూడా భగవంతునికి హారతిలో కూడా ఒక్కొక్క రోజు మిస్ అవ్వడం, తులసి మహారాణి హారతి మిస్ అవ్వడం, ఇలాంటి లోపాలు చాలా జరిగినాయి ప్రభుజీ నాకు లాస్ట్ ఇయర్. కొన్ని క్లాసులు మిస్ అయ్యాను, చాలా చాలా క్లాసులు మిస్ అయ్యాను. ఇది మరి ఏంటి, నా చాంటింగ్ అపరాధాల వల్ల ఇలా జరిగాయా నాకు ఏంటి అనేది ఊకే మనసులో ఉంది మాతాజీ ప్రభుజీ. చూడండి మాతాజీ, ప్రతిరోజు మీరు మిస్ చేసినప్పుడల్లా రాసుకోండి ఒక బుక్‌లో జర్నల్ లాగా. ప్రభుజీ. డైరీ లాగా తీసుకొని రాసుకొని అదంతా చూసి నెలకి ఎన్ని రోజులు అట్లా అవుతుంది, ఏ ప్రయారిటీస్ వల్ల మిస్ అవుతుంది, ఆ ప్రయారిటీస్ ఏంటి, కృష్ణ భగవానికి సంబంధించిన ప్రయారిటీసా, కృష్ణ భగవానికి సంబంధించని ప్రయారిటీసా? ఓకే. ఒక ఒక సర్వీస్ చేయడంలో ఇంకో సర్వీస్ మిస్ చేస్తున్నారా? అట్లా పర్వాలేదు. అలా ఉంది ప్రభుజీ. ఈ భౌతికలో ఈ పిల్లల మూలంగానే నాకు ఇలా అవుతుంది ప్రభుజీ. భగవంతుడి సేవ ద్వారా ఒకవేళ ఈ సేవ మిస్ అయ్యి ఇంకో సేవ చేసినా కొంచెం ఆత్మతృప్తిగా నన్ను ఉండేది. కృష్ణ నేను ఇది చేయలేకపోయినా అది చేయగలిగినా అని తృప్తి పడేదాన్నేమో గాని అలా లేదు ప్రభుజీ. పిల్లల ద్వారా కొంత, నా అనారోగ్యం ద్వారా కొంత, కొంచెం ఆ సేవ చేసేసరికి భగవంతుడి సేవకు దూరం అవుతున్నా, బాడీ సహకరించక. అట్లా నా మనసంతా ఆందోళన ప్రభుజీ. పోయిన లాస్ట్ ఇయర్ మొత్తం ఆందోళనగానే. కనీసం ఈ సంవత్సరం భగవంతుడు మీ అందరి దీవెనలతోటి అలాంటి అపరాధాలు కొంచెం జరగకుండా ఉండేటట్లు నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి ప్రభుజీ. ప్రేయర్ చేస్తాను మాతాజీ అందరికీ, మన గ్రూప్ అందరికీ కూడా. కృష్ణ భగవానుని భక్తిలో మనందరము చైతన్య మహాప్రభుకి సమతమైతే మనందరికీ చైతన్య మహాప్రభు భక్తిలో మనం ఇంతకు ముందు సంవత్సరాలలో చేసిన దానికంటే భక్తిలో ఇంకా ఎక్కువగా ముందుకు వెళ్ళడానికి, ప్లస్ భక్తిలో చాలా శ్రద్ధగా భక్తి చేయడానికి, చాంటింగ్ చేసేటప్పుడు ఏకాగ్రతతోటి చాంటింగ్ చేయడం, ప్లస్ ఏదైనా సేవ చేసినా కూడా ఆ, సేవకుడు సేవకురాల్లాగా భావనతో చేయాలి. ఆ దృక్పథం మనకి ఇవ్వమని చెప్పి, ప్లస్ భక్తికి ప్రతిరోజు మనము ఆ, రోజు రోజుకి దగ్గరయ్యి కృష్ణ భగవానుని ఆ, భక్తి, ఆ యొక్క టేస్ట్, ఆ యొక్క రుచి, ప్లస్ భగవంతుని ప్రేమ భక్తికి మనందరం దగ్గర కావాలని చెప్పేసి చైతన్య మహాప్రభును మనందరం వేడుకున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ షేర్ చేసినందుకు. ఇంకా ఎవరన్నా వేరే ప్రశ్నలు, టాపిక్స్ ఏమైనా ఉన్నాయా డిస్కస్ చేయడానికి?
సరిత మాతాజీ, మీరు అన్మ్యూట్ చేశారు. మీ వాయిస్ మాత్రం వినబడట్లేదు మాకు. హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుందా ప్రభుజీ? ఎస్ మాతాజీ, ఇప్పుడు వినిపిస్తుంది. ప్రభుజీ, చోట హరిదాస్ గురించి తెలుసుకోవాలని ఉంది ప్రభుజీ. ఓకే. అంటే ప్రభుజీ, చైతన్య ప్రభు తన్ని కొద్దిగా క్షమించాడు అంటారు కదా, అసలు ఎందుకు? అది అది ఉమ్, ఎప్పటి నుండో ఆ ప్రశ్న అట్టే ఉండిపోయింది ప్రభుజీ. ఉమ్. సో చోటా హరిదాస్ ఆయన రినౌన్స్డ్ ఆర్డర్లో ఉండేదన్నమాట. ఆయన గృహస్థుడు కాదు, బ్రహ్మచారి సన్యాసి. సో బ్రహ్మచారి సన్యాసి ఆశ్రమంలో ఉండేది. సో ఇప్పుడు మనకేంటి 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు ఉన్నాయి. ఓకే. ఒకటేంటి బ్రహ్మచారి ఆశ్రమం, అంటే వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోకుండా గురుకుల్లో చదువుకోవడము. ఉమ్. తర్వాత టెంపుల్ సేవ చేయడము, వేదాలు చదువుకోవడము, ఇవన్నీ. ఆ తర్వాత గృహస్థాశ్రమం, ఎవరైతే అట్లాగే బ్రహ్మచారీస్ ఎవరైతే పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండ లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటే వాళ్ళు నైష్టిక బ్రహ్మచారి అంటారు. అట్లా కాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క సెన్సెస్, వాళ్ళ యొక్క ఇంద్రియాలను కంట్రోల్ చేయలేకపోతే గృహస్థాశ్రమంలోకి రావచ్చు. సో మిమ్మల్ని మ్యూట్ చేస్తాను మాతాజీ, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది. మళ్ళీ ప్రశ్న ఉన్నప్పుడు మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి. సో బ్రహ్మచారి ఆశ్రమం, ఆ తర్వాత గృహస్థాశ్రమం. సో గృహస్థాశ్రమంలో ఏంటి, వివాహం చేసుకోవచ్చు, ప్లస్ స్త్రీ పురుష సాంగత్యం ఓన్లీ కృష్ణ భగవానుడి పిల్లల్ని కనడం కోసమే వాడాలి. తర్వాత ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమ్, వానప్రస్థ. వానప్రస్థ అంటే వాళ్ళు గృహాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోవడం. ఆ తర్వాత సన్యాసాశ్రమం, అంటే సన్యాసం తీసుకోవడం. సన్యాసంలో 100% రిజిడ్గా, ఇంకా వాళ్ళు దేని మీద ఆధారపడకుండా భగవంతుడి మీద ఆధారపడి ఉండడం. సో ఈ 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అయితే ఆమ్, ఈ చోటా హరిదాస్ ఏంటంటే ఈయనే బ్రహ్మచారి ఆశ్రమంలో ఉండేది. అయితే ఒకసారి చైతన్య మహాప్రభు రైస్ తీసుకురమ్మని చెప్తారనమాట. సో రైస్ తీసుకురమ్మని చెప్తే ఈ చోటా హరిదాస్ ఏం చేస్తాడంటే, ఇతను ఒక మాతాజీ దగ్గరికి వెళ్తాడు. ఆ, సో షికి మహితి అనే డివోటీ వాళ్ళ సిస్టర్, వాళ్ళ యొక్క అక్కనో చెల్లెలో. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైస్ తీసుకురావడానికి వెళ్తాడు అనమాట. సో వెళ్ళినప్పుడు ఈయన ఏం ఆశ్రమంలో ఉన్నాడు, బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నాడు. సో బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్న వాళ్ళు గృహస్థ ఆశ్రమములతో, ఎస్పెషల్లీ స్త్రీలతో పర్సనల్గా పర్సనల్గా మాట్లాడడము, లేదా ఇంద్రియ తృప్తి భోగంగా చూడడం వాళ్ళకి వెళ్ళి అలా చేయకూడదు అనమాట. సో ఇతను ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి బియ్యం తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టర్ తోటి ఆ విధంగా చూస్తాడనమాట. అంటే ఇంద్రియ తృప్తి భోగం ద్వారా చూస్తాడు ఆమెని. అది ఆయన చేసింది చైతన్య మహాప్రభు నచ్చదనమాట. సో చైతన్య మహాప్రభు అప్పటి నుంచి అంటాడనమాట, ఇమ్మీడియట్గా ఆయనను పంపించేస్తాడు. సో చైతన్య మహాప్రభు లీల మొత్తంలో ఎవరినైనా కూడా క్షమిస్తాడు, కానీ ఇతన్ని మాత్రం క్షమించడు అని అలా ఎపిసోడ్ చూపించారు మనకి. అయితే ఆయన ఆశ్రమంలో నుంచి పంపించేస్తే అందరు డివోటీస్ అందరు, అయ్యో ఈయన ఈ డివోటీకి మీ మీ యొక్క అనుగ్రహం దొరకలేదు ఇంకా, ఎందుకు ఇలా పంపించారు ఇతన్ని అని చాలా మంది అంటుంటే, మీరు ఇంకా ఏమన్నా ఈ విషయంలో ఇంకా ఏమన్నా మాట్లాడితే నేను యాక్చువల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మీకు కనబడకుండా అని చెప్తాడు అనమాట చైతన్య మహాప్రభు. అంత స్ట్రిక్ట్ గా చెప్తాడు. సో దీని అర్థం ఏంటంటే, మనము ఎస్పెషల్లీ రినౌన్స్డ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళు, ఎవరైతే బ్రహ్మచారి ఆశ్రమం ప్లస్ సన్యాస ఆశ్రమం, రైట్, ఆరెంజ్ కాషాయ వస్త్రాలు వేసుకొని ఉన్న వాళ్ళు పరస్త్రీలతోటి ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా మెల్లాలన్నమాట. వాళ్ళు ఓన్లీ అవసరం బట్టి ఆ సర్వీస్కి, భగవంతుని సర్వీస్కి ఏం అవసరమో ఆ అవసరం బట్టి మాట్లాడాలి. సపోజ్ ఏదైనా సర్వీస్ కలిసి చేస్తున్నాను అనుకోండి, బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో బుక్స్ లోడ్ చేసుకోవాలి, వెళ్ళాలి, బుక్స్ వితరణ చేయాలి, ఆ తర్వాత లక్ష్మి కలెక్ట్ చేసుకోవాలి, ఆ లక్ష్మి లెక్క పెట్టాలి, ఆ తర్వాత టెంపుల్లో రిపోర్ట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. సో అప్పుడు ఒక టీం లాగా వెళ్తారు కొందరు.
మాతాజీస్ ఉంటారు, కొందరు ప్రభుజీస్ ఉంటారు, అట్లా గృహస్థాసు, తర్వాత బ్రహ్మచారి ప్రభుస్ అందరూ ఉంటారు. అట్లా సర్వీస్ చేసినప్పుడు ఏంటి, అలా కలిసి ఎందుకు వెళ్తున్నారు? సర్వీస్ చేయడానికి వెళ్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఇంద్రియ భోగం గురించి ఎస్పెషల్లీ అలా చేయకూడదు. వేరే మాతాజీతో కాడి అట్లా కలిసి మాట్లాడడం కానీ, పర్సనల్గా మాట్లాడడం కానీ, ఎవరు లేని టైంలో ఒకరిద్దరే కలిసి మాట్లాడడం కానీ అట్లా చేయకూడదు అనమాట. సో ఇక్కడ ఇతను ఆ దృక్పథంతో ఆ మాతాజీని అలా చూస్తారు కాబట్టి ఆయనను త్యజించేస్తాడు అనమాట. సో లెసన్ చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు చైతన్య మహాప్రభు. ఏంటంటే ఎవరైతే ఈ బ్రహ్మచారి ఆశ్రమం ప్లస్ సన్యాసాశ్రమంలో ఉంటారో వాళ్ళ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. అందుకే బ్రహ్మచారీస్ మోస్ట్లీ మాతాజీస్తో మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళ పాదాలు చూసి మాట్లాడతారనమాట. యూజువల్గా వాళ్ళ ముఖం చూసి కూడా మాట్లాడారు. సో అట్లా చైతన్య మహాప్రభు చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడు. మన కృష్ణ భగవాని భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే ఆ, ఆ, మనము ఎస్పెషల్లీ స్త్రీ పురుషులు వాళ్ళు కలిసి మాట్లాడడం కానీ అట్లా చేయకూడదు. ఎప్పుడైనా కూడా మీరు కౌన్సిలర్స్తో కూడా ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఏదున్నా సరే డైరెక్ట్గా వెళ్ళి పర్సనల్గా మాట్లాడకూడదు. ఏదైనా మాతాజీస్ ఎవరైనా వెళ్తే ఇంకో మాతాజీని తీసుకెళ్ళడం కానీ, లేదా ఎవరైనా భార్యాభర్తలకి ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేయడానికి ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఉమ్. అంతేగాని ఒక్క మాతాజీ వెళ్ళి డైరెక్ట్గా ఎవరైనా సరే ఒక ప్రభుజీతోటి, లేదా ఒక ప్రభుజీ వెళ్ళి ఒక మాతాజీతోటి సింగిల్గా ఎవరు లేని చోట ఆ, ఎప్పుడు కూడా ఈవెన్ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి కూడా అట్లా వెళ్ళకూడదు. ఎందుకంటే శిల ప్రభుపాద మన శాస్త్రాలలో ఏం చెప్తున్నారంటే స్త్రీ ఒక ఫైర్ లాగా అన్నమాట, ఒక మంట లాగా, అండ్ పురుషుడు ఒక వెన్న లాగా. సో మంటను వెన్న రెండు వచ్చాయంటే ఏమవుతుంది, అక్కడ కరిగిపోతుంది. కాబట్టి ఆ ఛాన్సే మనం ఇవ్వకూడదు. ఎప్పుడైనా కౌన్సిలింగ్ మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా ఏదైనా కూడా ఇద్దరు మాతాజీస్ కలిసి వెళ్ళి ప్రభుజీని అడగాలి. అట్లా లేదా టెంపుల్లో అడగొచ్చు. ఏదైనా పర్సనల్ టాపిక్ ఉంటే మీరు సింగిల్గా మాట్లాడొచ్చు, కానీ ఇంకో మాతాజీని మూడో వ్యక్తిని తీసుకొని వెళ్ళాలి అక్కడికి. ఆ, ఒక్క మాతాజీ ఒక ప్రభుజీ ఎప్పుడు కూడా సింగిల్గా మాట్లాడడం మంచిది కాదు. సో అట్లా ఈ నియమాలు మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే మన భక్తిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అందరం భక్తిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ, దాంట్లో మనము ఆమ్, వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా భక్తి చేయమని. సో ఈ ఎపిసోడ్ ద్వారా చైతన్య మహాప్రభు చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నాడు అందరికీ. ఏంటది, సర్వీస్ చేసినా ఏ చేసినా కూడా మీరు డివోటీస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఇంద్రియ తృప్తి గురించి చేయకూడదు. ఇదంతా ఏంటి, కృష్ణ భగవానుని తృప్తి గురించి మనం సేవ చేయాలి కలిసి, అది పర్వాలేదు. కానీ ఇంద్రియ తృప్తి కోసం మనం ఎప్పుడు పని చేయకూడదు. సో అదొకటి. సో ఆయన వెళ్ళిపోయినాక చోటా హరిదాస్ ఏం చేస్తాడంటే, ఇంకా నాకు ఈ భక్తుల సాంగత్యం లేదు, చైతన్య మహాప్రభు నన్ను పంపించేశాడని చెప్పేసి ఆయనే ఒకరోజు ఆ గంగాలో స్నానం చేస్తే ఆయన చనిపోతాడు. యాక్చువల్లీ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్నాక ఆయనే సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం ఆ, ఇంకా అలాగే ఉంటుంది. సో ఆ సూక్ష్మ శరీరం నుంచి ఆయన కీర్తన పాడేవాడు ప్రతిరోజు. సో చైతన్య మహాప్రభు అక్కడికి వెళ్ళి ఆ కీర్తన వినేవాడు. సో అట్లా చైతన్య మహాప్రభు ఆయన త్యజించలేదు, కానీ బయటికి మాత్రం చాలా స్ట్రిక్ట్గా చూపించాడు. మనందరి డివోటీస్కి ఇట్లా ఎప్పుడు మనం చేయకూడదు, ఆ, జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఇంకా స్ట్రిక్ట్గా ఎవరు, బ్రహ్మచారి అండ్ సన్యాసిస్, వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి. గృహస్థాలు అట్లీస్ట్ భార్యాభర్తలు ఉంటారు, మనము గృహస్థ ఆశ్రమంలో ఉన్నాం కాబట్టి ఆ, కలవచ్చు, మాట్లాడవచ్చు. కానీ బ్రహ్మచారీస్కి సన్యాసికి ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ అన్నమాట. సో అది చెప్తున్నారు చైతన్య మహాప్రభు. ఓకేనా మాతాజీ? సరితా మాతాజీ మ్యూట్లో ఉన్నారు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సుధా మాతాజీ దండవత్ ప్రణామ్. రాధా గౌరంగి మాతాజీ దండవత్ హరే ప్రణామ్. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామ్. ఓకే, ఇంకెవరికైనా డివోటీస్కి ఏమైనా ప్రశ్న, టాపిక్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, స్త్రీలకు భక్తి చేసుకోవడానికి అనుమతి ఇచ్చిర్రా ప్రభుజీ? ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? ఇప్పుడు
ఎవరిది వాళ్ళు చేసుకోవాలి కదా ప్రభుజీ, ఆత్మ అంటాం కదా మరి మనము ఆత్మ అని అంటాం కదా ప్రభుజీ, మరి ఎవరి భక్తి వాళ్ళు చేసుకోవాలా? ఇట్లా ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎట్లా ప్రభుజీ అది చేయడం? ఎస్ మాతాజీ, ఎవరైనా ఎవరైనా సరే మనం ఇండివిజువల్గా వచ్చాము ఈ ప్రపంచానికి, కలిసి రాలేదు. మనం పుట్టినప్పుడు మనం ఒకరేమో వచ్చాము, చనిపోయినప్పుడు కూడా మనము వెళ్తాము. ప్లస్ మన మైండ్లో ఏముంది చనిపోయేటప్పుడు? ఎం బాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. సో చనిపోయే మూమెంట్లో ఎవరు ఏమి ఆలోచనలో ఉన్నారు, ఏ కోరికలతో ఉన్నారు, దాన్ని బట్టి మన నెక్స్ట్ దేహం డిసైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? స్త్రీలు కూడా భక్తి చేయాలా? ఎస్, 100% చేయాలి. ఎందుకంటే ఆమ్, ఎవరి డెస్టినేషన్ వాళ్ళ యొక్క మైండ్ని బట్టి వెళ్తుంది అనమాట చనిపోయే టైంలో. కానీ చనిపోయే టైంలో మనం ట్రిక్ చేయలేము ఆ టైంలో. ఇప్పుడంతా నేను అన్ని పనులు చేసేస్తాను, చనిపోయే టైంలో మాత్రం గౌరంగా, లేకపోతే చైతన్య మహాప్రభు, లేకపోతే కృష్ణ, లేకపోతే జగన్నాథ అంటాను నేను, గోవింద అంటారంటే కుదరదు. ఎందుకు? నువ్వు నీ లైఫ్ అంతా నువ్వు ప్రాక్టీస్ చేస్తే తప్ప అట్లా నువ్వు అనలేవు. ఎక్కడెక్కడైతే మన అటాచ్మెంట్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే మన సంగత్వం ఉంటుందో, ఎక్కడెక్కడ మన ఇష్టాలు ఉంటాయో వాళ్ళని తలుచుకుంటాం. ఆ, మనకి ఏ ఏ కోరికలు ఉంటాయో అవి అందులో తలంపులు వస్తాయన్నమాట. అయితే ఎప్పుడైతే డివోటీ భర్తగా ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, డివోటీ భర్తగా ఉన్నప్పుడు ఆయనకి స్త్రీలు వాళ్ళ భార్యగా వాళ్ళు మంచిగా సర్వీస్ చేశారనుకోండి, సర్వీస్ మంచిగా చక్కగా చేస్తే భర్త ఏ డెస్టినేషన్కి వెళ్తాడో, ఏ లోకానికి వెళ్తాడో భార్య కూడా ఆ లోకానికి వెళ్ళే ఛాన్స్ వస్తుంది. ఓకే, అందుకనే కదా మన లాస్ట్ టైం మన పూర్వం వేదాలలో ఏం చేస్తారు? సతీ సహగమన. అది ఫోర్సిబుల్ యాక్టివిటీ కాదు, ఫోర్స్ చేయడం కాదు. భర్త చనిపోగానే భార్యకి ఇంకా అంతకంటే పెద్ద దురదృష్టం లాగా ఏది భావించకుండా ఆమ్, ఆయన ఆయన వెళ్ళే లోకాలకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆ మంటల్లో వెళ్తారనమాట. సో అట్లా ఎవరైనా సరే, ఇప్పుడు గాంధారి తీసుకోండి. ఆ, పాతివ్రత్యం బేసికల్లీ అంటే ఏంటంటే, ఇప్పుడు గాంధారి చాలా అందంగా ఉంది, ఆమె కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆమె పెళ్ళైనప్పుడు ధృతరాష్ట్రుడితోటి భర్తకి సేవ చేయాలి. సో భర్తకి సేవ చేయాలి అంటే, ఇప్పుడు భర్తకి కళ్ళు లేవు. కళ్ళు లేని అతనికి సేవ చేయాలి అంటే, నేను ఆల్రెడీ చూస్తున్నాను అనుకో, 100%గా సేవ చేయలేను. కాబట్టి నేను కూడా కళ్ళు గంతలు కట్టుకున్నాను అనుకోండి, ఆయనకి ఏ ప్రాబ్లం జరుగుతుందో నాకు అర్థమవుతుంది. ఆయనకు చూడలేని ప్రాబ్లం ఎట్లా ఉంటుంది, అది తెలుసుకోవడానికి ఈమె కళ్ళకు గంతలు కట్టేసుకొని ఆయన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఆయనకు సేవ చేస్తూ ఉంటుంది. సో అట్లా చేయగా చేయగా ఏమవుతుంది, ధృతరాష్ట్రుడు ఎంత చెడ్డవాడైనా సరే ఆయనకు ఒక్క మంచి గుణం ఉంది. విదురుడు ప్యూర్ డివోటీ ఆయన దగ్గర వినేవాడు ప్రతిరోజు, ఆయన కౌన్సిల్ వినేవాడు. అట్లా మొత్తము ఈ ధృతరాష్ట్రుని 100 మంది కొడుకులు చనిపోయిన తర్వాత కూడా ఇంకా యుధిష్ఠిరుడి క్యాంప్లో ఉంటున్నాడు. అప్పుడు మళ్ళీ విదురుడు ఆయన తీర్థయాత్రలు అన్ని ముగించుకొని వచ్చినాక చాలా గట్టిగా మందలిస్తాడనమాట. నువ్వు ఇంకా ఏంటి, ఇంకా ఇక్కడే ఉన్నావా? భీముడు వేసిన ఎంగిలి తినడానికి ఇంకా ఇంకా రెడీ అవుతున్నావా? నువ్వు ఇమ్మీడియట్గా బయటికి వెళ్ళిపోయి నువ్వు ఇప్పుడు వానప్రస్థ తీసుకొని నువ్వు భగవంతుని ధ్యాసలో ఉండాలి ఇప్పుడు అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్తాడనమాట. చెప్పగానే పొద్దున్న లేచే వరకు ఎవరికి చెప్పకుండా ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతుంటే ఆయనతో పాటు గాంధారి కూడా వెళ్తుంది. వెళ్ళి ధృతరాష్ట్రుడు అప్పుడు ఆమ్, అష్టాంగ యోగా అవన్నీ చేస్తూ ఆయన కాలిపోయేటప్పుడు గాంధారి కూడా ఆమె సేమ్ లోకాలకు వెళ్తుందన్నమాట. సో అట్లా పాతివ్రత్యం ద్వారా చాలా పవర్ఫుల్ ఉంటుందన్నమాట ఏది ఉమెన్కి. ఎస్పెషల్లీ ఇంకా భర్త డివోటీ అయినప్పుడు ఆ డివోటీకి సేవ చేయడం చాలా చాలా ముఖ్యం, చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా నేను బెటర్ డివోటీ, నేను సీనియర్ డివోటీ మా హస్బెండ్ కంటే అట్లా అనుకోకూడదు. సో అట్లా సేవ చేయడం ఆ దృక్పథం ద్వారా ఏమవుతుంది, వాళ్ళు కూడా ఒకటి డివోటీకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. తర్వాత రెండోది ఆ భర్త ఏ లోకానికి వెళ్తున్నాడో వీళ్ళకు కూడా అక్కడికి వెళ్ళే అవకాశం వస్తుంది అనమాట. మళ్ళీ ఇంకోటి, మన వేదాస్లో ఇంకొక సవరణ ఉంది. ఏంటది?
భర్త ఏదైతే పుణ్యం చేస్తాడో అది సగభాగం భార్యకి, సేవ చేసే భార్యకి వెళ్ళిపోతుంది. ఓకే, అదొకటి. ఇంకో రెండోది ఏంటంటే, భార్య ఏ పాపం అయితే చేస్తుందో అది సగభాగం భర్తకి వెళ్ళిపోతుంది. ఆ, కానీ భర్త పాపం భార్యకి రాదు. సో అట్లా చాలా సవరణలు ఉన్నాయన్నమాట ఇది వేదాస్లో. సో ఆ దృక్పథంతో వాళ్ళు చేయాలి. సో సో ఇప్పుడు భర్త డివోటీ కాదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎస్, భర్తకి సేవ చేయాలి డెఫినెట్లీ. కుటుంబాన్ని రక్షించాలి. మనము గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు భర్తని పిల్లల్ని చూసుకోవాలి. ప్లస్ మన భక్తి కూడా మనం చేయాలి. సో అట్లా చేస్తే ఏమవుతుంది, ఒకవేళ భర్త డివోటీ కాకపోయినా సరే ఆ భార్య పట్ల ప్రేమ అట్లా ఉన్నాడు అనుకోండి, భార్య చేసే డివోషన్లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు కదా ఏదో ఒకటి. ఐదర్ టెంపుల్ తీసుకెళ్ళడమో, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళడానికి టికెట్లు కొనడము, ఖర్చు పెట్టడము, అవన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంత సేవ చేస్తున్నారు తెలిసే తెలియక. అది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది డివోటీస్గా. సో అట్లా ఏ విధంగా చూసినా కూడా కోఆపరేట్ చేసి చేయడము బెటర్. అది ప్రభుపాద వీళ్ళందరూ చెప్పిన డీటెయిల్స్ మాతాజీ. సో అది క్లియర్ అయిందా మాతాజీ? ఇంకేదైనా స్పెసిఫిక్ క్వశ్చన్ ఉందా మీకు అందులో? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. నాన్న ఇప్పుడు భక్తి చేస్తాము, మళ్ళీ దబ్బున అంతిమ టైంలో చనిపోయే ముందు గుర్తుకు రాదు, ఒకవేళ బాధలల్లా గుర్తుకు రాదు ప్రభు. ఇప్పుడు ఏమన్నా ఎవరికైనా బాగుంటా, తులసి మాతకి ఏమన్నా బాగుంటా, అయ్యో మాతాజీకి నేను ఇవ్వలేదు, నేను ఎక్కడికో వెళ్ళిపోతానా, అలాంటిది అనుకుంటే పరిస్థితి ఏమైతుంది ప్రభు? ఎస్, మనం ఏమైతే అనుకుంటామో ఆ ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతే కౌంతేయ సదా తద్భావ భావిత. మనం ఎవరి గురించి తలుచుకుంటామో, దేని గురించి తలుచుకుంటామో అది అయి మళ్ళీ పుడతామని మనం, రైట్? మనం ఇంకో మాతాజీ గురించి తలుచుకుంటూ చనిపోతే మాతాజీ లాగా జన్మ వస్తుంది నెక్స్ట్ లైఫ్. లేకపోతే ఇంకేదైనా ప్రభుజీ గురించి మాట్లాడుకుంటూ చనిపోతే ప్రభు బాగా జన్మ వస్తుంది, రైట్? అది గ్యారంటీ. కానీ ఇప్పుడు భక్తి కొందరు ఏం చేశారు, ఈ జీవితంలో కొంతే చేశారు. 20% భక్తి చేశారు, 100%లో 20% చేశారు. ఈ 20% భక్తి ఎక్కడికి వెళ్ళదు. సో మీరు ఆల్రెడీ 20% చేశారు కాబట్టి మనకు భగవద్గీతలో ఏం చెప్తున్నారు అంటే, నెక్స్ట్ జన్మ రాజుల కుటుంబంలో కానీ ధనికుల కుటుంబంలో కానీ జన్మ వస్తుందంట. అట్లా వస్తే ఏమవుతుంది, మీరు బాగా చదివి కష్టపడాల్సిన అవసరం లేదు, డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇల్లు ఉంటుంది, అవన్నీ ఉంటాయి, అవన్నీ తండ్రి ద్వారా అందరికీ వచ్చేస్తాయి వాళ్ళకి. ఇంకా వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏంటి, ఇంకా ఇంక్లినేషన్స్ ఉంటాయి, ఇంతకుముందు వాసనాస్ అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా భక్తి ఇంతకుముందు చేశారు కాబట్టి ఆ 20% అలాగే ఉంది. మీరు మళ్ళీ అట్రాక్ట్ అయిపోతారు. ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళగానే గంట కొట్టగానే మీకు వినబడిపోతుంది అట్రాక్షన్, ఏదైనా మంత్రం చదవగానే అట్రాక్ట్ అవుతారు. మళ్ళీ మీరు 21 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, రెండోది, ఆల్రెడీ మీరు 80% భక్తి చేశారు, 20 కాదు 80% చేశారు, కానీ 20% మిస్ అయింది. ఇంకా మీరు 20% తక్కువ ఉంది. 80 చేశారు కదా, ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక బ్రాహ్మణుల కుటుంబంలో జన్మ వచ్చే ఛాన్స్ వస్తుంది. బ్రాహ్మణ కుటుంబంలో జన్మ వస్తే ఏమవుతుంది, వాళ్ళు సాత్విక ఆహారం తీసుకుంటారు, వేదాలు చదువుకుంటుంటారు, టెంపుల్కి వెళ్తుంటారు, అవన్నీ చేస్తూ ఉంటారు. సో ఆటోమేటిక్గా మీరేంటి, ఆటోమేటిక్గా మళ్ళీ పిల్లల్ని ఎలా పెంచుతారు అలాగే పెంచుతారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే అన్ని ఉపనయన సెరిమనీ అన్నీ చేస్తూ ఉంటారు, అన్ని శ్లోకాలు నేర్పిస్తూ ఉంటారు. ఓకే, 80 కాదు 90% చేశారు, మీరు 90% డివోషన్ చేశారు, ఒక 10% తగ్గింది. అప్పుడు ఏమవుతుంది, మీకు డైరెక్ట్ డివోటీ కుటుంబంలో జన్మ వస్తుంది. ఆల్రెడీ తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు డివోటీస్, వాళ్ళ కుటుంబంలో మీకు జన్మ వచ్చిందంటే ఏమవుతుంది, మీరు 100% మీకు ఆల్రెడీ గురువు ఉంటాడు, మీరు ఇనిషియేషన్ అయిపోయింది, మీరు ఇద్దరు డివోటీస్ తల్లిదండ్రులు. అప్పుడు ఆ పిల్లల్ని ఏం చేస్తారు, 100% టెంపుల్ తీసుకెళ్తారు. ప్రతి ఒక్కటి వాళ్ళు తినే ఫస్ట్ ఫుడ్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ గోవిందాకి ఆఫర్ చేసిన తర్వాతనే కృష్ణ ప్రసాదం, జగన్నాథ్ ప్రసాదం పెడతారు. ఆ తర్వాత నామకరణ ఏం చేస్తారు, భగవంతుడి పేరే పెడతారు, కీర్తన చేస్తూ ఉంటారు.
సో అట్లా మీరు ఆల్రెడీ 90% చేశారు కాబట్టి ఈ 90 ఇంకా ఈ 10% ఈజీగా అయిపోతుంది. సపోజ్ 98% చేశారు, 2% తక్కువ ఉంది. అప్పుడేమవుతుంది? శ్రీల ప్రభుపాద్ లాంటి జన్మ వస్తుంది. శ్రీల ప్రభుపాద్ ఏమంటాడు? అతనికి ట్రాన్సెండెంటలిస్ట్ కుటుంబంలో జన్మ వస్తుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఎగ్జాల్టెడ్ డివోటీస్. ఇప్పుడు శ్రీల ప్రభుపాద్ వాళ్ళ తండ్రి ఏం చేసేవాడంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి అందరి సాధువుల్ని పిలిచి, ఇంటికి అందరి సాధువుల్ని పిలిచి వాళ్ళకి సర్వ్ చేసి వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు మా కొడుకుకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, రాధారాణి బ్లెస్సింగ్స్ ఉండేటట్టు మా కొడుకుని దీవించండి అని అందరితో దీవెన ఇప్పించేవాడు అనమాట. సో అది ఇంకా అత్యుత్తమైన జన్మ. సో మనము డివోషన్ పూర్తి చేసుకోకుండా చనిపోదామనే టెన్షన్ మనకు లేదు. మీరు 10% చేసినా సరే, 20% చేసినా సరే, 80 అయినా, 90 అయినా, 98 అయినా మీది ఏమీ తరగదు. ఫస్ట్ పాయింట్. మానవ జన్మ గ్యారంటీ. చనిపోయేటప్పుడు మీరు ఈ ప్రభుజీ గురించి మాట్లాడుకోవడమో లేకపోతే మాతాజీ తలంపులో చనిపోయారనుకోండి, స్త్రీ జన్మ పురుష జన్మ అలా ఏర్పడుతుంది. కానీ ఆ కుటుంబంలో వస్తుంది. డివోటీ కుటుంబంలో స్త్రీ జన్మ వచ్చినా పర్వాలేదు కదా, మీరు ఆల్రెడీ డివోటీస్. సో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మళ్ళీ వాళ్ళ గురువును ఇస్తారు, చాంటింగ్ చేయమని చెప్తారు వాళ్ళకి పిల్లలకి. వాళ్ళు కూడా తొందరగా తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మలో ఆల్రెడీ 90% చేశారు కాబట్టి. వాళ్ళేమీ హెజిటేట్ చేయరు, నేనెందుకు డివోషన్ చేయాలి, నేనెందుకు చాంటింగ్ చేయాలి అని చేయరు అనమాట. సో ఆల్రెడీ లాస్ట్ లైఫ్లో ఉంది కాబట్టి. సో మనకి ఏమీ టెన్షన్ లేదు. ఏ టైంలో ఎక్కడ ఎట్లా మనం పూర్తి చేసినా చేయకపోయినా సరే ఆల్రెడీ ఈ ప్రాసెస్ తీసుకున్నాం, అది ఇంపార్టెంట్, రైట్? ఇంకా కొన్ని విషయాలలో మనం చేయలేకపోయినా కూడా కృష్ణ వచ్చి హెల్ప్ చేస్తాడు. మనం గుర్తు తెచ్చుకోకపోయినా కూడా కృష్ణ వచ్చి మరి గుర్తుంచుకొని మరి మనల్ని తీసుకొని వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అట్లా మన వరి అంతా ఏముండాలంటే కృష్ణ భగవానుని భక్తి ఏ విధంగా, ఆ ప్రేమ భక్తి చేయాలి అనే కోరిక మనం దృఢంగా ఉండాలి. ఏమైపోతుంది, నాకు ఆ కలవరం అవసరం లేదు. ఎందుకు? మనం ఆల్రెడీ కృష్ణ యొక్క చేతుల్లో ఉన్నాం. అన్నీ కృష్ణ చూసుకుంటాడు. ప్రభుపాద ఒక ఎగ్జాంపుల్ చెప్తాడనమాట. ఒక పిల్లి ఏం చేస్తుంది? పిల్లల్ని ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ చేసేటప్పుడు ఏం చేస్తుంది? నోట్లో పట్టుకొని మూవ్ చేస్తుంది అనమాట. ఆ పిల్లకి తల్లి పిల్లి నోట్లో ఉన్నంత వరకు సేఫ్గా అనిపిస్తుంది. ఇంతకంటే సేఫ్టీ ప్లేస్ ఇంకేది అనిపించదు. అదే పిల్లి అదే నోట్లో ఒక ఎలుకని పట్టిందనుకోండి, అంతకంటే భయంకరమైన ప్లేస్ ఇంకోటి లేదని ఎలుకకి అనిపిస్తుంది. అంత భయం ఉంటుంది ఎలుకకి. సో మనం ఆల్రెడీ కృష్ణ గుప్పెట్లో ఉన్నాం, కృష్ణ ఆధ్వర్యంలో ఉన్నాం, ఆయన ఛాయలో ఉన్నాం కాబట్టి మనం సేఫ్గానే ఉంటాం ఏదైనా సరే. ఓకేనా అమ్మా? అది క్లియర్ అయింది. కృష్ణ నాన్న లాస్ట్ కైనా భగవంతుడు దయతోని గుర్తుకొస్తుందని చెప్పిండ్రు మీరు. అదే చాలా ధైర్యంగా ఉన్నది, అర్థమైంది ప్రభు. జడభరత్ అలాగే అయ్యాడు కదా. భరత్ మహారాజ్ ఆయన ఏం చేశాడు? జింకను ఆలోచిస్తూ చనిపోతాడు. జింకగా పుట్టాడు. జింకగా పుట్టినా కూడా భక్తి బాగా చేశాడు కాబట్టి భావ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. భావ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి భక్తి తీవ్రంగా ఉంది కాబట్టి పూర్వజన్మ స్మృతులు ఇంకా ఉన్నాయి. అయ్యో నేను జింక జన్మలోకి వెళ్ళిపోయానా అని బాధపడుతున్నాడు ఆయన ఆ జింక బాడీలో. అప్పుడు ఆ జింక ఏం చేస్తుంది? ఓన్లీ ఆ బ్రాహ్మణుల ఆశ్రమము, డివోటీ ఆశ్రమం చుట్టూ తిరుగుతూ లాస్ట్కు మన ఇంకో జన్మ వచ్చినప్పుడు జడభారత్. అప్పుడు ఆయనకు అన్నీ తెలుసు, కానీ పిచ్చివాళ్ళలాగా ఉంటాడు. ఈ జన్మ నేను ఇంకోటి మిస్ చేయొద్దు అని చెప్పి చాలా జాగ్రత్తగా. ఎన్ని జన్మలు ఎత్తినా గానీ భగవంతుని భక్తిలో ఉండే జన్మలు ఎత్తితే ఎప్పుడైనా భగవంతుని చేరుకుంటాం. ఎస్, భగవంతుని ధామానికి వెళ్ళినప్పుడు మనం చేసేది ఏంటి? సర్వీస్. భగవంతునికి సర్వీస్ చేస్తాం. ఓకే, భగవంతుని ధామానికి వెళ్ళినా భగవంతునికి సర్వీస్ చేస్తాం. మళ్ళీ ఒక జన్మ వచ్చినా మళ్ళీ భగవంతుని సర్వీస్ చేస్తాం. రెండిట్లో తేడా ఏంటి? ఏమీ లేదు. ఎప్పుడైతే మనం శుద్ధ భక్తిలో ఉన్నప్పుడు మనకి ఏ టెన్షన్స్, ఏ ఆందోళన ఏది ఉండదన్నమాట. సో అది ఇంపార్టెంట్. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, రాధా గౌరంగి మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు కొడుకు బ్రాహ్మణ ఇనిషియేషన్
అందరికీ సేవ చేస్తారు. ఒకవేళ నా మాతాజీ మంచంలో పడి తన చుట్టూ అందరూ డివోటీ నగర సంకీర్తన రోజు కీర్తనలు ఆ క్షణంలో అన్ని చేస్తే తను ఎలాంటి బాడీ తీసుకుంటది ప్రభుజీ? సో అటువంటి సంఘటన జరుగుతుంది అంటే అది ఎంతో ఆస్పిషియస్ సైన్, అంటే ఎంతో అదృష్టమైన ఆమ్, చనిపోవడం. అటువంటి చావు అట్లా రావడం చాలా అదృష్టం. కానీ చనిపోయే టైంలో మనకు చెవులు వినపడాయంట, కళ్ళు కనపడాయి, చెవులు వినపడవు, మనకు ఇంద్రియాలన్నీ పనిచేయవు అప్పుడు, రైట్? అప్పుడు ఓన్లీ స్మరణ ఒకటే యాక్టివ్గా ఉంటుంది. స్మరణ ఒకటే అంటే తలంపు, గుర్తు ఒకటే ఉంటుంది. ఎంతమంది వచ్చి మన ముందట ఉన్నా సరే, వాళ్ళు ఎంత గట్టిగా ఆమ్, కీర్తన చేసినా సరే, అంటే అందరికీ కాదు నేను అని చెప్పేది, చనిపోయే టైంలో కొందరికి ఇలా అవ్వచ్చు. సో అన్ని ఇంద్రియాలు పనిచేయకుండా, కళ్ళు కనపడదు, అప్పుడు చెవులు వినపడవు, ఏది వినపడదు. మీరు అందరూ వచ్చినా కూడా అవన్నీ వైబ్రేషన్స్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. మీ తలంపు ఎక్కడుంది అది ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఒక ఒక మాతాజీ ఉందన్నమాట, చాలా ఓల్డ్ అయిపోయింది. ఓల్డ్ అయిపోయి వాళ్ళ కొడుకు అందరూ డివోటీసే. అప్పుడు ఆమెకు చెప్తున్నారనమాట, ఇప్పుడు నువ్వు చాంటింగ్ చేయి, ఈ టైంలో నువ్వు చాంటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ నీకు. ఇదే టైంలో నువ్వు చాంటింగ్ చేస్తేనే భగవద్ధామానికి చేరుతావంటే, నేను ఏమైనా చేయగలుగుతాను కానీ ఈ చాంటింగ్ మాత్రం చేయలేకపోతున్నాను అని చనిపోతుంది ఆమె. అంటే ఆమె ఎన్ని చెప్పింది అక్షరాలు? నేను ఏమైనా చేయగలుగుతున్నాను కానీ చాంటింగ్ మాత్రం చేయలేకపోతున్నాను. దాని బదులు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనొచ్చు కదా. సో అందుకే మనము జీవితాంతం ఆ యొక్క తలంపు లేకపోతే మనకు ఆఖరి గడియల్లో ఆ తలంపు రావడం కష్టం, భగవంతుని తలంపు రావడం కష్టం. అందుకే ఇదంతా ఏంటంటే జీవితాంతం ఆ యొక్క ప్రేమ పెంచుకోవాలి కృష్ణ మీద, అది ఇంపార్టెంట్. అట్లా ఉంటే ఇంకా మన మనసు నిండా కృష్ణనే ఉన్నప్పుడు మనకి ఏ బాధ వచ్చినా ఏదొచ్చినా కూడా మనం కృష్ణ షెల్టర్ తీసుకుంటాం. సో అట్లా మనం కింద పడ్డప్పుడల్లా మనం కృష్ణ గోవింద అంటున్నాం అనుకోండి, మనం లాస్ట్కి ఏదైనా బాగా నొప్పి వచ్చినప్పుడు కూడా మనం అలా అంటాం. కానీ మనకు ఎప్పుడైనా సరే మనం అన్ని హ్యాపీనెస్లో ఉన్నప్పుడు మనం అందరూ వేరే వాళ్ళ గురించి ఆలోచించుకోవడము అట్లా చేస్తే మనం ఏం ప్రాక్టీస్ చేసాం, మనం ఏది ప్రాక్టీస్ చేస్తే అదే అవుతుంది. కాబట్టి వాళ్ళు వెళ్ళే డెస్టినేషన్ ఏంటి అనేది మనం క్లుప్తంగా చెప్పలేం. వాళ్ళ మైండ్లో వాళ్ళ స్మరణలో ఏముంది అనేది దాన్ని బట్టి వెళ్తారు. కాకపోతే ఆ చుట్టుపక్కల పరిస్థితి చూడండి, అందరూ వస్తున్నారు, అందరూ చాంటింగ్ చేస్తున్నారు, తులసి ప్లాంట్ పెడుతున్నారు, వాళ్ళ నోట్లో తులసి పెడుతున్నారు, గంగాజలం చల్లుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అంటే అట్లీస్ట్ వాళ్ళ ఇంద్రియాలు కొన్ని పని చేసినా సరే, కళ్ళకి ఇలా చూస్తున్నారు కానీ చెవులు వినకపోయినా ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? మృదంగా ప్లే చేస్తున్నారు, కర్తాలు కీర్తన చేస్తున్నారని, నేను ఇప్పుడు కీర్తన చేయాలనే అవకాశం ఆలోచన వస్తుంది వాళ్ళకి లేకపోయినా కూడా. సో అట్లా ఉండి చేస్తే పర్వాలేదు, కానీ వాళ్ళ స్మరణలో ఏముంటే అది అవుతుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నామరుచి పెరగాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు ప్రభుజీ? నామరుచి పెరగాలంటే మాతాజీ త్రినాదపి సునీచేన తరోరివా సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. సో కీర్తనీయ సదాహరి ఎవరు ఎల్లప్పుడూ కీర్తన చేయగలుగుతారు రుచి ద్వారా? త్రినాదపి సునిచేన, గడ్డి పొరుస కంటే నేను తక్కువ. ఇప్పుడు మీరు గడ్డి మీద నడుస్తున్నారనుకోండి బయట, అప్పుడు హరే కృష్ణ వినబడుతుందా మాతాజీ? ప్రభుజీ ఇందాక కొంచెం వినపడలేదు ప్రభుజీ, ఇప్పుడు వినపడుతుంది. సో గడ్డి పొరుస కంటే నేను ఇంకా తక్కువ అనుకోవాలి. సో మీరు గార్డెన్లో నడుస్తుంటే ఎన్నిసార్లు తొక్కినా సరే గడ్డి అణిగి మణిగి ఉంటుంది. సో అట్లా మనం ఆ గడ్డి పొరుస కంటే ఇంకా తక్కువ వాడిని అనుకోవాలి. రెండోది త్రినాదపి సునీచేన తరోరివా సహిష్ణున, అంటే ఒక చెట్టుకు ఎంతైతే ఓర్పు ఉంటుందో అంత ఓర్పు టాలరెన్స్ పెంచుకోవాలి మనం. ఒకతను చెట్టు కొడుతుంటే నేను చూశాను, పెద్ద చెట్టు,
ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక రంపం తీసుకున్నాడు, తాళ్ళు తీసుకున్నాడు, ఆ తాడు పైకేసేసి ఆ తాడు పైన దాన్ని కట్టి ఆ తాడుని పట్టుకొని ఎక్కి ఇంకో బ్రాంచ్ మీద కాలు పెట్టాడు. ఒక కొమ్మ మీద కాలు పెట్టేసి ఒక కొమ్మ మీద ఇంకో కాలు పెట్టేసి ఆ రంపం ద్వారా మూడో కొమ్మని కోస్తున్నాడు. సో చూడండి, ఆ మూడో కొమ్మని కోసేటప్పుడు ఈ 2 బ్రాంచ్‌లు ఏం చేశాయి? సపోర్ట్ ఇచ్చాయి. ఆ! నువ్వు నన్నే కోస్తున్నావా అని చెప్పేసి ఇది ఇలా కదలలేదు. రైట్? అంటే నువ్వు నన్ను కోస్తున్నా సరే ఇంకా సపోర్ట్ ఇస్తుందనమాట. సో అట్లా తరోరివ సహిష్ణున సహన శక్తి ఉండాలి. మూడోది అమానిన మానదేన. ఇది చాలా కష్టం. చాలా కఠినం. క్లాస్ చెప్పేటప్పుడు అన్నీ బానే ఉంటాయి. యాక్చువల్ టైమ్‌లో వచ్చినప్పుడు ఇది చాలా డిఫికల్ట్. అందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకెవ్వరు రెస్పెక్ట్ ఇవ్వనవసరం లేదు అనుకోవడం. సో, దీంట్లోనే ఒక టెస్ట్. ఎప్పుడన్నా మనం బాధ అవుతుందనుకో, ఎవరన్నా ఒక మాట అన్నారు మనల్ని, మనకు నొప్పిగా ఉంది. ఆ బాధ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. దానర్థం ఏంటంటే, మన ఫాల్స్ ఇగో ఇంకా యాక్టివ్‌గా ఉంది అని అర్థం. అంటే మన మిథ్యాహంకారం ఇంకా యాక్టివ్‌గా ఉంది. సో, మనకు మహాప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ 14 లోకాలన్నీ కూడా కొన్ని కొన్ని సంవత్సరాల పాటు మంట ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు నీరు ఉంటుంది. కొన్ని సంవత్సరాలు అన్నీ ఉండి అన్నీ పోతాయి. ఇంకేమీ మిగలదనమాట. అప్పుడు ఓన్లీ జీవులు, సూక్ష్మ శరీరాలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ ఫాల్స్ ఇగో ఇంకా ఉంటుందప్పుడు. మహాప్రళయంలో కొన్ని సంవత్సరాల పాటు వరదలుంటాయి. కొన్ని సంవత్సరాల పాటు మొత్తం మంట ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక ఫారెస్ట్ ఫైర్, ఒక అడవిలో మంటలొచ్చాయనుకోండి. ఓ 3 రోజులు, 4 రోజులు మండుతుంది. అంతా కాలిపోతుంది. ఇప్పుడు ఈ మహాప్రళయంలో ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని, కొన్ని వేల సంవత్సరాల పాటు మంట ఉంటుంది. అంటే ఇంక అన్నీ బూడిద అవ్వాల్సిందే. కానీ ఈ మిథ్యాహంకారం మాత్రం ఏమి కాదు. ఒక్క ఇంచు కూడా తరగదు. సో లాస్ట్‌కి ఏమవుతుంది? జీవులందరూ ఏం చేస్తారు? ఆ సటిల్ బాడీస్, ఆ సూక్ష్మ శరీరాలతోటి విష్ణు బాడీలోకి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే విష్ణుమూర్తి మళ్ళీ ఆయన శ్వాస వదులుతూ ఉంటాడో, మళ్ళీ బ్రహ్మాండాలు పుడుతూ ఉంటాయి. మళ్ళీ ఈ జీవాసొచ్చేసి మళ్ళీ శరీరాలు తీసుకొని అందులో ఈ శరీరం ద్వారా వస్తుంది. అంటే మన ఫాల్స్ ఇగో మళ్ళీ ఎంటర్ అవుతుంది. అంటే మన యొక్క మిథ్యాహంకారం మళ్ళీ ఇంకో బాడీలోకి వెళ్ళిపోతుంది. సో, అన్నిటికంటే లాస్ట్‌కి తరిగేది ఏంటి? మిథ్యాహంకారం. సో, మనకు టెస్ట్. మనందరం టెస్ట్ చేసుకోవచ్చు. నేను ఏ రకమైన డివోటీ అనేది టెస్ట్ ఏంటంటే, ఎవరన్నా మనం అవమానించినప్పుడు, ఎవరన్నా ఒక మాట అన్నప్పుడు, మనకెంత కుమిలిపోతున్నాం మనం. మనకెంతన్నా ఒక్క ఇంచు బాధైనా సరే, మనకింకా మిథ్యాహంకారం యాక్టివ్‌గా ఉంది అని అర్థం. సో, మనకు నామరుచి ఎప్పుడొస్తుంది అంటే, ఇవి అమానిన మానదేన త్రినాదపి సునీచేన తరోరివా సహిష్ణున అప్పుడు నామరుచి వస్తుంది. ఇంకొకటి 9, 10 అపరాధాలుంటాయి నామాపరాధాస్. ఆ 10 అపరాధాలు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అవి చేయకుండా జాగ్రత్త పడాలి. ప్లస్ త్రినాదపి సునిచేన ఆ మూడ్‌తో మనం వెళ్ళాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు నామరుచి వస్తుంది. చాంటింగ్ గూడా సరిగ్గా చేయగలుగుతాం. ఇంకో టెస్ట్ డివోటీస్‌కి. ఎప్పుడైతే మనం చాంటింగ్ చేయడానికి కూర్చున్నప్పుడు, మన మైండ్ అంతా ఎక్కడెక్కడికో వెళ్తుందనుకోండి. అదొక టెస్ట్ మనకి. మన రోగం ఇంకా ఎంత దృఢంగా ఉంది అని అర్థం. ఒకవేళ మనము భక్తిలో మంచిగా ఉంటే ఏమవుతుందంటే, మన ప్రతి ఒక్క హరే కృష్ణ మహామంత్రం స్పష్టంగా పలుకుతాం, స్పష్టంగా వింటాం. మనం ఎక్కువ వినకుండా మన మైండ్ అటు ఇటు వెళ్ళిపోతుంది. ఆ ఆలోచన, ఈ ఆలోచన వస్తుంది అంటే, ఇంకా మనం దూరం వెళ్ళాలి భక్తిలో. ఇంకా మనం చాలా వర్క్ చేసుకోవాలి అని అర్థం. ఈ 2 టెస్ట్‌లు మనకి. ఎవరన్నా ఏమన్నా అంటే బాధ ఎంతవుతుంది? తర్వాత మనం చాంటింగ్ చేసేటప్పుడు మన మైండ్ ఎంత దూరం వెళ్ళిపోతుంది, ఎన్ని సార్లు వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి మనం ఏ స్టేజ్ డివోటీ అనేది తెలుసుకొని అట్లా చేయాలి. ఇంకా నామరుచి పెంచుకోవాలంటే త్రినాదపి సునిచేన ప్లస్ ఆహ్, ఆ 10 నామాపరాధాలు చేయకుండా జాగ్రత్త పడడం. ఇది. సారీ ప్రభుజీ, ఆ 2 క్వాలిటీస్ నాలో ఉన్నాయి ప్రభుజీ. ఇంకా పోతలేవు ప్రభుజీ.
అది అందరిలో ఉంటాయి మాతాజీ. కానీ మనంతటా మనం కొలుసుకోవాలి. మనంతటా మనం కొలుసుకొని ఆహ్, దాన్ని మనం అధిగమించే ప్రయత్నం చేయాలి. దానికి మనకు చాలా పేషెన్స్ కూడా కావాలి. కొందరికి 10 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల నుంచి చాంటింగ్ చేసినా కూడా పోకపోవచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే మనం ఆహ్, చాంటింగ్ శ్రద్ధగా చేయడం, సర్వీసెస్, అపరాధాలు చేయకుండా ఉండడం. ఈ మూడ్‌తో ఉండి, ఇంకోటి భాగవత శ్రవణం. ప్లస్ డివోటీస్‌కి సేవ చేయడం. డివోటీస్‌కి సేవ చేస్తే ఏమవుతుంది? శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనః. ఆహ్, శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవా కథారుచిః. శుశ్రూషో, ఆ శుశ్రూష అంటే సేవ చేయడం. శ్రద్ధధానస్య వాసుదేవా కథారుచిః. ఆ వాసుదేవ కథ మీద మనకు రుచి ఏర్పడుతుంది. ఎప్పుడు? మనం డివోటీస్‌కి సేవ చేసినప్పుడు. ఎవరన్నా పెద్ద సీనియర్ డివోటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒక విధంగా సేవ అందించడం. రైట్? వాళ్ళకు లక్ష్మీ డొనేషన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ప్రసాదం హెల్ప్ చేయడం కానీ, ఆహ్, ఏదన్నా వాళ్ళ క్లాస్‌లో కూర్చొని విని వాళ్ళు చెప్పింది పాటించడం కూడా ఒక సేవే. సో, అట్లా చేయడం కానీ, ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది? మనకు వాసుదేవ కథా రుచి ఏర్పడుతుంది. అప్పుడేమవుతుంది? ఆ కథా రుచి ద్వారా మనకి మెల్లగా నామరుచి, ప్రేమ అన్నీ క్రమక్రమంగా వస్తాయన్నమాట. ఓకేనా జ్యోతి మాతాజీ? ప్రభుజీ. ఓకే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. యెస్ మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు అవి మనం అనుకుంటూనే పోతాయా? లేకపోతే చాంటింగ్ చేస్తా ఉంటే, సేవ చేస్తా ఉంటే ఆ గుణాలు మనల నుండి వెళ్ళిపోతాయా ప్రభుజీ? ఏంటి మాతాజీ ఏంటి? వెళ్ళిపోయేటేంటి? అదే ప్రభుజీ ఇప్పుడు మనకు ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్న మన కోపం, ద్వేషం ఏదైనా గాని హ్మ్. అది మనం మన నుండి వెళ్ళిపోవాలి, ఈ గుణాలు వెళ్ళిపోవాలని మనం కోరుకోవాలా? లేకపోతే ఈ చాంటింగ్ చేస్తా ఉంటే వాటిచ్చి అవే అవి వెళ్ళిపోతాయా ప్రభుజీ? ఓకే. మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. ఈ ప్రశ్న అంటే ఆనంద బృందావన్ ప్రభు అని ఆయనే హిజ్ హోలీనెస్ రాఘనాథ్ స్వామి మహారాజ్‌ని ఈ ప్రశ్న అడుగుతారనమాట. ఆ ప్రశ్న ఇలా ఉంది. ఫస్ట్ నేను ప్రశ్న చెప్తాను. మహారాజ్ ఎప్పుడైతే నేను చాంటింగ్ చేసుకోవడానికి కూర్చుంటానో, అప్పుడే నాకు ఒక వ్యక్తి నాకు చేసిన అన్యాయం గుర్తొస్తుంది. వాళ్ళ పైన నేను ద్వేషం లేదు. నేను వాళ్ళ పైన ద్వేషము, పగ పెట్టుకోలేదు. అసూయ కూడా లేదు. లేకుండా చూసుకుంటున్నాను. కానీ ఆ చాంటింగ్‌లో వచ్చేసి చాంటింగ్ చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా చాంటింగ్ చేద్దామన్నా కూడా చాంటింగ్ అంతా ఖరాబయిపోతుంది. ఆ చాంటింగ్ చేసేటప్పుడంతా ఆ తలంపు వాళ్ళదే. ఆ! వాళ్ళిట్లా అన్నారు, వాళ్ళట్లా అన్నారు అని చెప్పేసి చాంటింగే చేయలేకపోతున్నాం. మనము భక్తిలో ప్రోగ్రెస్ కావాలంటే మెయిన్ థింగ్ చాంటింగ్ కదా! మరి ఆ చాంటింగే ఇలా అయితే మన పరిస్థితి ఏంటి? అంటే అప్పుడు మహారాజ్ ఆన్సర్ ఈ విధంగా చెప్పారనమాట. అలా ఎవరికన్నా అవుతుంది అంటే యాక్చువల్‌గా వాళ్ళు అదృష్టవంతులు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈవెన్ బైబిల్‌లో గూడా ఇది మహారాజ్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఆహ్, వేరే వర్డ్స్‌గా మీకు చెప్తున్నాను. బైబిల్‌లో కూడా ఏం చెప్తున్నారంటే ఎవరితో అయితే మీకు గొడవ అయిందో ఫస్ట్ మీరేం చేయాలి? మీరు టెంపుల్‌కి ఏదైనా ఆఫరింగ్ తీసుకొని వెళ్తున్నారు. పూజా సామాగ్రి. ముందు అది పక్కకు పెట్టేసి ఎవరితో అయితే మీకు పగ, ద్వేషం ఉందో వాళ్ళ దగ్గరికెళ్ళేసి అది సెటిల్ చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాతొచ్చేసి భగవంతుని దగ్గర ఆఫరింగ్ ఇవ్వండి. అంతవరకు భగవంతుడు మీ ఆఫరింగ్‌ని తీసుకోడు. అదొక పాయింట్. రెండోది ఎప్పుడైతే మనకి చాంటింగ్ చేసేటప్పుడు ఎవరి మీదనైనా ఆ కోపం కానీ, ఆ ద్వేషం కానీ, వాళ్ళు చెప్పిన మాటలు కానీ మనల్ని బాధిస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే మనం ఫస్ట్ చాంటింగ్ కొద్దిసేపు ఆపి కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తుల గురించి చాలా మంచిగా ప్రేయర్ చేయాలి. వాళ్ళు చాలా బాగుండాలి. వాళ్ళకి ధనం రావాలి. వాళ్ళకి భక్తి రావాలి అని. అని మహారాజ్ ఏం చెప్తున్నాడంటే, ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశాడు? ప్రహ్లాద్ మహారాజు తండ్రి చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు? ఆయనని తీసుకొని వెళ్లి ఏనుగులతో తొక్కించాడు. ఏనుగులతో తొక్కించిన తర్వాత ఆయన చనిపోకపోతే ఇంకా దృఢంగా ఏం చేశాడు? ఒక సముద్రంలో పడేసి ఒక పెద్ద గుట్టను ఆయన మీదేస్తాడు.
మీకెవరన్నా చేశారా అలా? పాములతో కరిపిస్తున్నాడు. ఒక 100 పాములున్న ఏరియాలో ఆ పిల్లవాడినేసేసి, ఆ పాములతో కరిపిస్తున్నాడు. మిమ్మల్ని ఎవరైనా అలా చేశారా? నాలుగోది ఆహ్, అట్లా రకరకాలుగా బాధలు పెడితే, ఈ ప్రహ్లాద్ మహారాజు మనసులో ఏముంది? ఆయన కోరికే అన్ని కోరికల్లో మీరొక్కటి కోరుకోండి అని భగవంతుడు అన్నప్పుడు ఏం చేశాడు ఫస్ట్ కోరిక? మా తండ్రిని క్షమించండి అని. నాకు భక్తి ఇవ్వండి అని కోరలేదక్కడ. లేకపోతే నేను భగవద్ధామానికి వెళ్ళాలి అని కోరలేదు. ఆ! ఆయన కోరికేంటి? ఆయనకి ఎవరైతే బద్ధశత్రువుతో అతి తీవ్రంగా బాధ పెట్టారో, వాళ్ళ బాగు గురించి ప్రేయర్ చేస్తున్నాడు. అదొకటి ఎగ్జాంపుల్. అంబరీష్ మహారాజ్. అంబరీష్ మహారాజ్ ఏం చేశాడు? ఆయన ఏకాదశి వ్రతమంతా చేసి, అప్పుడు దుర్వాస ముని వస్తాడు. "మీరు స్నానం చేసి రండి, మీకు ప్రసాదం రెడీ చేస్తామని" చెప్పి అంటాడు. ఆయన స్నానం చేసి వచ్చేటప్పటికి 12 గడియలొస్తాయి. అప్పుడు ఆ టైంలో ఆయన ఫాస్ట్ బ్రేక్ చేయాలి. ఆ ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు. ఫాస్ట్ బ్రేక్ చేస్తే ఎట్లా? చేయకపోతే ఎట్లా? అప్పుడు అక్కడ బ్రాహ్మణుల్స్ అందరిని పిలిచి, ఇప్పుడు నేనేం చేయాలంటే మీరొక చుక్క వాటర్ తాగండి. నీళ్లు తాగితే మీరు ఫాస్ట్ బ్రేక్ చేయనట్టే, చేసినట్టే. 2 అవుతాయని. అయితే ఒక చుక్క నీళ్ళు తాగుతాడు. అప్పుడు దుర్వాస ముని వచ్చేసి ఏం చేస్తాడు? ఒక పెద్ద మంటను సృష్టించి ఆయన పైనకి చంపడానికి పంపిస్తాడు. అప్పుడు ఆయన ఒక్కడు కూడా వెనక్కి వేయలేదు. సీ మనల్ని ఎవరన్నా చంపడానికి ప్రయత్నించారా అలా? మంట సృష్టించి? యెస్. కొన్ని మాటలన్నారు. మనల్ని బాధపెట్టారు. అవి మనకి కట్ చేస్తున్నాయి మన హృదయాన్ని. సో, అంబరీష్ మహారాజ్ ఏం చేశాడు? దుర్వాస ముని ఇగ ఇప్పుడు సుదర్శన్ చక్ర ఎమ్మడి అన్నీ తిరిగి అన్ని లోకాలకు వెళ్ళి, ఆయనొచ్చే వరకు చాలా రోజులయిపోయింది. సంవత్సరం అయిపోయింది. ఈ అంబరీష్ మహారాజ్ అక్కడే నిలబడి ఆయన మేలు గురించి ప్రేయర్ చేస్తున్నాడు. మూడో ఎగ్జాంపుల్ హరిదాస్ ఠాకూర్. సో, హరిదాస్ ఠాకూర్‌ని ఏం చేస్తున్నారంటే, ఇనుప కడ్డీలతో కొడుతున్నారాయనని. కొరడాలతో కొడుతున్నారు. ఆయన వాళ్ళ కాళ్ళతో తంతున్నారు. 22 మార్కెట్ ప్లేసెస్‌లో. అదేదో ఒక జైల్‌లో కొట్టడం కాదు. ఊర్లో అందరు జనాలు చూస్తుండగా, మధ్యలో స్ట్రీట్‌లో 4 స్ట్రీట్స్ ఉంటాయి గదా! కార్నర్స్. 4 దారులు వెళ్ళే కార్నర్స్. అందులో మధ్యలో అలా మధ్యలో తిడుతున్నారు. ఆయన అలా కొడుతున్నారు. అప్పుడు ఆయన కొట్టేటప్పుడు ఆయన ప్రేయర్ ఏంటి? హరిదాస్ ఠాకూర్. నన్ను ఎవరైతే ఇలా తంతున్నారో, ఎవరైతే ఇలా కొడుతున్నారో, వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఓ చైతన్య మహాప్రభు వాళ్ళని క్షమించు. సో, ఇవన్నీ లెసన్స్ మనకి ఎందుకిస్తున్నారు? మనం కూడా మనకిలాంటిదేదైనా అనిపించినప్పుడు మనం ఇది పాటించాలి. సో, యెస్. మనల్ని ఎవరైనా అవమానించినా సరే, మనల్ని ఎవరైనా మాట్లాడినా సరే, మనల్ని ఎవరైనా హింస పెట్టినా సరే, అది మనల్ని మనల్ని తోడేస్తుంది. మనల్ని పిండేస్తుంది. ఆ ఆలోచనతో, తలంపులతో మనమే కుంగిపోతున్నాం. సో, ఇప్పుడు వాళ్ళని క్షమించాలి మనం. వాళ్ళని క్షమించినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఆ క్షమాగుణం వచ్చినప్పుడే భగవంతుడికి మనం దగ్గరవుతాం. ఆ క్షమాగుణం ఎప్పుడొస్తుంది? ఎస్పెషల్లీ చాంటింగ్ ద్వారా కృష్ణ మనకు గుర్తు చేస్తున్నాడు. ఈ వ్యక్తులు ఇంకా నువ్వు నీ హృదయంలో వీళ్ళ మీద పెట్టుకున్నావు. వాళ్ళ గురించే ఆలోచిస్తున్నావు. చనిపోయేటప్పుడు కూడా అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం. వాళ్ళ గురించే తలంపులో చనిపోయామనుకో, మళ్ళీ వాళ్ళలాగా జన్మ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? చాంటింగ్ కొద్దిసేపు ఆపేసి, వెళ్ళి వాళ్ళ బాగు గురించి చాలా జాగ్రత్తగా ప్రే చేయాలి. చాలా వాళ్ళ మేలు గురించి ప్రే చేయాలి. సో, యెస్. మనకు అలా ఎవరైతే హాని చేస్తున్నారో, ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళకి దూరంగా ఉండాలి. అసలు మనల్ని సంరక్షించుకోవాలి. కానీ వాళ్ళని ద్వేషించకూడదు. మన హృదయంలో వాళ్ళ మీద ప్రేమ ఉండాలి. కానీ ద్వేషం ఉండకూడదు. మీరలా చేశారనుకోండి, నెక్స్ట్ టైమ్ మీ చాంటింగ్‌లో ఇంకా స్మూత్‌గా అయిపోతుంది. ఓన్లీ భగవంతుని నామమే ఉంటుంది. సో, అట్లా దాని అర్థం ఏంటంటే, మనము ఎలా తయారు కావాలంటే డివోటీస్‌గా మనం ఎవ్వరిని ద్వేషించకూడదు. అందరిని ప్రేమించాలి. ఈవెన్ మనకు శత్రువులను కూడా మనం ప్రేమించాలి. యెస్. కొందరు డేంజరస్ పీపుల్. వాళ్ళకి దూరంగా ఉండాలి. పర్వాలేదు. తప్పులేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళు చాలా దూరంగా ఉండాలి. అదోకే. కానీ వాళ్ళని ద్వేషించకూడదు.
ఎప్పుడైతే మనము వాళ్ళని క్షమిస్తున్నామో, క్షమాగుణం ఏం చేస్తుంది? వాళ్ళకి ఏమవుతుందో తెలీదు. మనం మనస్సులో భారం దిగిపోతుంది. మనం ఎవరైనా క్షమించాలంటే ఏమవుతుంది? మనం పీస్‌ఫుల్‌గా అయితాం ఫస్ట్. సో, మనం పీస్‌ఫుల్ కావడానికి కూడా మనం వాళ్ళని క్షమించాలి. సో, అట్లా. సో, మన చాంటింగ్‌లో అట్లా ఏమన్నా డిస్టర్బెన్స్ అట్లా అయినప్పుడు మనం ఆ విధంగా ప్రేయర్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ రాకుండా భక్తి చేస్తూ పోతే ఎలాగైతే మనం ముందుకెళ్తామో, మనం క్షమాగుణంతో వాళ్ళని క్షమించగలిగితే ఇంకా పైకి వెళ్ళిపోతాం డివోటీలో. డివోటీ స్థాయిలో మనం కృష్ణకి చాలా దగ్గరగా వెళ్ళిపోతాం. హ్మ్. అందుకే మీరు 'గజేంద్ర' చూసారనుకోండి. 'గజేంద్ర' శాపం వచ్చిందాయనకి. ఆయన డీటీ వర్షిప్ చేస్తున్నాడు. డీటీ వర్షిప్ చేసేటప్పుడు డీటీ వర్షిప్ చేసేటప్పుడు రిషి వస్తాడు. ఆయన సరిగ్గా చూడకపోతే, "నువ్వింత మందబుద్ధిగా చేస్తున్నావు. నువ్వు ఏనుగయిపోతావని." ఆయనేమన్నా ఆయన్ని అన్నాడా? ఏమనలేదు. సహించాడు. ఓర్పుతో సహించాడు. నెక్స్ట్ లైఫ్‌లో ఏనుగుగా పుట్టాడు. కానీ భగవంతుని ధామానికి వెళ్ళిపోయాడు. భగవంతుడు డైరెక్ట్‌గా వచ్చి తీసుకెళ్ళాడు ఆయనని. రైట్? ఒక జన్మలో. వృత్రాసుర్ ఆ! ఆయన చిత్రకేతు మహారాజు ఏం చేస్తున్నాడు? శివుడిని చూసి ఆయన లోపట ఇంటెన్షన్ మంచిదే. ఆయన ఆయన లోపట ఆహ్, ఆలోచన ఏంటి? శివుడు ఇట్లా పార్వతీ అమ్మవారిని తొడ మీద కూర్చొని క్లాస్ చెప్తుంటే అందరూ ఏమనుకుంటారు? ఆ! అని ఆయన గురించి చక్కగానే అనుకోని బయటికి మాత్రం నవ్వుతాడు. సో, పార్వతీదేవి ఏంటి నువ్వు ఒక డీమన్ అయిపోతావని, ఒక రాక్షసుడివి అయిపోతావని శపిస్తుంది. సో, ఆయన ఒక రాక్షస జన్మ వచ్చేస్తుంది. కానీ ఆ టైంలో యుద్ధానికి కూడా వెళ్తాడు. ఇమ్మీడియేట్‌గా ఆయన సంహరించిన తర్వాత ఆయనే భగవంత ధామానికి వెళ్ళిపోతాడు. సో, అట్లా మనం కూడా ఆ క్షమాగుణం అది మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన చాంటింగ్‌లో ఎవరి ద్వారానైనా డిస్టర్బెన్సెస్ ఇలా అవుతుంది మన మైండ్‌లో అంటే, ముందు మనం వెళ్లి దేవుడి దగ్గరికి వెళ్లి అక్కడ మంచి ప్రేయర్ చేయాలి వాళ్ళ గురించి. వాళ్ళు చాలా బాగుండాలి. వాళ్ళు చాలా వాళ్ళకన్నీ ప్రసాదించు, వాళ్ళకి క్షమించు, వాళ్ళు కూడా డివోటీ అయ్యేటట్టు చూడు. అప్పుడేమవుతుందంటే మన భారం తగ్గిపోతుంది. మనం పీస్‌ఫుల్ అయితాం. ఓకేనా సరిత మాతాజీ? ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ప్రభు హరికృష్ణ దండోపం. దండోత్ ప్రణామ్. విజయ రఘునాథ్ ప్రభు. ప్రభు ఆ పేషెన్స్ రావాలంటే ఎలా ప్రభు? ఆ పేషెన్స్ ప్లస్ ఇప్పుడు మనం అనుకున్నామంటే డివోటీస్ తోని నాన్ డివోటీస్ తోని అంటే మనం చేసే బిజినెస్ నాన్ హ్మ్. డివోటీస్ తోని అప్పుడప్పుడు మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది. హ్మ్. మొన్న జస్ట్ అంటే మన పేమెంట్ ఇచ్చేది ఉంటది, మనం అడగలేకపోతాం. మన పేషెన్స్ అట్లనే వాళ్ళు ఇంకా ఎగ్జామిన్ చేస్తారు, మన పరీక్షిస్తారు వాళ్ళు. ఇంకా హ్మ్. ఎగ్జామ్ వరకు పోతాం. మొన్న ఒక్కసారి కొంచెం ఓపెన్ చేస్తే ఇంకో అతను ఆటో అతను వచ్చేసి మాకు రెగ్యులర్ గా చాటను సార్ మీరు ఇంత భక్తులుగా ఎందుకు ఓపెన్ చేస్తారు అని 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 వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తారు. అంటే నాకు అనిపించింది అరే నేను అనుకుంటాను కానీ ఎంత పేషెన్స్ ఉండాలని ఆ పేషెన్స్ అనేది కొంచెం సమ్ టైమ్స్ అది డిగ్రేషన్ అయిపోతాను బ్రో. యెస్ ప్రభుజీ. మీకొక కథ చెప్తాను దీని గురించి. సో, ఓకే ఒకసారి ప్రభుపాద శిష్యుడు అమెరికా నుంచి శిష్యుడయితాడు ఆయనకి ప్రభుపాదకి. ఆయన ఇండియాకి వెళ్తాడు. ఇండియాకి వెళ్ళేసి పుస్తక వితరణ అనేది చేస్తున్నాడంట. బుక్ డిస్ట్రిబ్యూషన్. సో, భగవద్గీత పట్టుకొని షాప్‌కి వెళ్లి ఇస్తున్నాడు. అందులో ఒక షాప్‌కొచ్చారు. ఇంకా బిజినెస్ అవర్స్ స్టార్ట్ కాలేదు. ముందే తెరిచారు షాపు. మెయిన్ టైమ్ ఇంకా రాలేదు. మిగతా వాళ్ళందరూ షాప్సోళ్ళందరూ ఈ షాప్‌కొచ్చేసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఈ డివోటీ మంచిగా కంటిమాల, తిలక్, ధోతి, కుర్తా అన్నీ పెట్టుకొని అమెరికన్ డివోటీ. సో, వెళ్లి భగవద్గీత ఇచ్చారనమాట. ఇచ్చినాక వాళ్ళు చూసి, ఈ భగవద్గీత చదివితే ఏంటి? మనకు ఏమన్నా లాభం వస్తుందా? మనకు ధనం ఏమైనా వస్తుందా? అది అని కొంచెం ఎగతాళి చేస్తున్నారనమాట. ప్లస్ ఇంకా కృష్ణ ఎందుకు? మనం ఏ దేవుడినైనా పూజ కాళీకి పూజ చేయొచ్చు. శివుడికి పూజ చేయొచ్చు. కృష్ణ ఎందుకు అంటే, కృష్ణ దేవాది దేవుడు అని ఆయనకి తెలిసిన కొన్ని చిన్న చిన్నవి చెప్తుంటాడనమాట. సో, ఆయనకి ఏమైతే విన్నాడో, ఆయనకి ఏమేమి శ్లోకాలొచ్చో అని చెప్తున్నాడాయన. సో, వీళ్ళందరూ ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసులే ఇవన్నీ. అది ఇది అయినా కూడా మనము అందరి దేవుళ్ళకి పూజ చేయొచ్చంటే, లేదు లేదు కృష్ణనే దేవాది దేవుడు అని అంటాడు. ఇట్లా అటు ఇటు వాగ్విదం అయితుంది. ఇంకా వాళ్ళు కొంచెం ఎగతాళి చేస్తున్నారు ఈయనని. ఇంగ ఈసారి ఏం చేస్తున్నాడంటే గట్టిగా ఇట్లా పిడికిలి బిగించేసేసి ఆ టేబుల్ మీద గట్టిగా కొడతాడనమాట. చాలా గట్టిగా బద్దలు కొట్టేసి చెప్తాడనమాట. కృష్ణ దేవాది దేవుడు. భగవద్గీతలో చెప్పారు. అని చెప్పగానే నువ్వేంటి ప్రభుపాద శిష్యుడివి. భక్తి మార్గంలో ఉన్నావు. ఇంత కోపం ఎందుకు నీకు? హ్మ్. అసలిలా కోపం చూపించొచ్చా? కోపం ఎందుకొస్తుంది నీకు?
నాన్ డివోటీస్కే కొందరు కోపం రావట్లేదు, మీకెందుకు వస్తుంది కోపం అంటే, నేను శిష్యుణ్ణి, ప్రభుపాద శిష్యుణ్ణి ప్లస్ డివోషన్ సర్వీస్లో ఉన్నప్పుడు ఈ టేబుల్ కొట్టాను. ఒకవేళ నేను కనుక శిష్యుణ్ణి కాకపోతే, నేను కనుక భక్తిలో రాకపోతే ఇదే పిడికిలి మీ ముక్కు మీద కొట్టేవాడిని అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సో ఎస్, డివోటీస్కి కోపము రావడం అదంతా అందరూ అంటారనమాట. ఇదేంటంటే, ఎవరైనా రోజు తప్పు చేసే వాళ్ళు తప్పు చేస్తే ఏం కాదు. డివోటీస్ ఏదైనా అంటే, ఇప్పుడు ఒక వైట్ షర్ట్ మీద ఇంక్ పడింది అనుకోండి, క్లియర్గా తెలుస్తుంది. అదే ఒక కలర్ షర్ట్ మీద పడింది అనుకోండి, ఎక్కువ తెలియదు. సో డివోటీస్ ఏంటి, తెల్లగా అన్ని వాళ్ళ క్యారెక్టర్ మంచిగా ఉండాలి, అన్నీ ఉండాలి. ఏ చిన్నదైనా చికాకు ఇట్లా బయటికి వచ్చింది అనుకోండి, అందరూ అంటారు నువ్వు డివోటీ అయి ఉండాలి, ఎలా చేస్తున్నావు అట్లా అని. సో అది సహజం ప్రభు. సో మీరు మీ మీ బిజినెస్కు సంబంధించిన విషయాలు, ఆ, డబ్బులు ఇచ్చిన కాడ మళ్ళీ తీసుకునే కాడ వ్యవహారణ అవి మీరు చేసేది చేయండి గట్టిగానే. ఎవరు ఏమన్నా సరే అవి చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. డివోటీ అంటే ఆ, వినమ్రత అంటే, డివోటీ అంటే మనము అందరికీ డబ్బులు ఇచ్చేసి ఇంకా వాళ్ళ పైసలు ఇవ్వకుండా ఊరుకోవడం కాదు. రైట్, అవసరమైతే అర్జునుడిలాగా మనం యుద్ధానికి దిగాలి. ఆ, ఎంత పెద్ద యుద్ధమైనా చేయాలి. కానీ లోపట మాత్రం ద్వేషం పెట్టుకోకూడదు. లోపట నిజమైన ద్వేషం అనేది ఏర్పరచుకోకూడదు వాళ్ళ గురించి. వాళ్ళు మనకు హాని చేసినా సరే, మనం మాత్రం వాళ్ళకి మన లోపట మన హృదయంలో వాళ్ళ పట్ల ప్రేమ ఉండాలి. బయటికి కనిపించాల్సిన అవసరం లేదు. కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటారు అలా చేస్తే, కొందరు ఇంకా చులకన చేస్తారు. కాబట్టి దూరం ఉంచే వాళ్ళని దూరం ఉంచాలి. ఆ, ఏ విధంగా ఎవరికి రెస్పాన్స్ ఇవ్వాలో అలా ఇవ్వాలి. కానీ లోపట మాత్రం వాళ్ళ గురించి చాలా మంచి స్వభావం, వాళ్ళ గురించి ప్రేమ అనేది మన లోపట మాత్రం ఉండాలి. అదొక్కటి ఇంపార్టెంట్. డివోటీ హృదయంలో ఎవ్వరు శత్రువులు కాదు. డివోటీని చూస్తే కొందరు శత్రువులు అనుకుంటారు, అది అది వాళ్ళ ప్రాబ్లం, అది మనది కాదు. మన హృదయంలో ఎవ్వరు శత్రువులు కాదు, ఎవరిని మనం ద్వేషించము. కానీ ఎక్కడైనా మనం కోపం చూపెట్టాలి, చూపెట్టాలి. ఉం? అట్లా. సో ఇది పాము ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు కదా ప్రభుపాద. దాంట్లో ఏంటి, నిన్ను కాటేయొద్దని చెప్పాను కానీ బుస కొట్టొద్దని చెప్పలే కదా. సో కాటేయడం అంటే ఏంటి, చంపడానికి కాటేస్తుంది పాము. బుస కొట్టడం ఏంటి, బెదిరించడానికి. సో అట్లా చేయొచ్చు. ఓకేనా విజయ రఘునాథ్ ప్రభు? ప్రభు ఆ పేషెన్స్ అనేది రావట్లేదు ప్రభు నాకు అసలు. ఏదో అంటే సమ్ టైమ్స్ అంటే మనం చేసే వృత్తి వల్ల అట్లా ఉందా అంటే అర్థమైతలేదు, లేదంటే స్వభావం అట్లయిందా అర్థమైతలేదు. ఉం. యా, అంటే దాంట్లో చూడాలి, మీకు అటాచ్మెంట్ బట్టి కూడా ఉంటుంది. మనం చేసే పనిలో కూడా మనం అంత తీవ్రంగా కూడా అటాచ్ కాకూడదు, సంగత్వం పెట్టుకోకూడదు. ఎస్, మనం చేసే పని మనం చేయాలి, కానీ రిజల్ట్ మన చేతిలో లేదు. అట్లా మనము చాంటింగ్ చేస్తూ మన భక్తిలో మెల్లమెల్లగా వెళ్తూ ఉంటే అది క్రమక్రమంగా కంట్రోల్ అవుతుంది ప్రభు. ఇంకోటి ప్రభు, మనం అంటే చేసే బిజినెస్ లో మనం అంటే పేషెన్స్ ఉండడానికి ఏంటంటే మనకు వచ్చే పేమెంట్స్ రాకపోవడము అది ఇది అంటే కొంచెం బిజినెస్ లా కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే నేను చాలా అంటే ఎంత పేషెన్స్ అంటే చాలా పేషెన్స్ గా అయిపోతుంది నాకు. ఇంతకుముందు చాలా గొప్పగానే ఉండేది, బట్ దీంట్లోకి వచ్చినాక దాన్ని మనం వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారో అర్థమైతే లేదు, లేకుంటే నేను అట్లా లీన్లెస్ గా అయిపోతాను అర్థం. ఉం. సో దాంట్లో ఒకటి ప్రభు, అంటే ఎగ్జాంపుల్ చెప్తాం కదా, మనం కాటేయద్దు కానీ బుస కొట్టాలి. అంటే దాని అర్థం ఏంటి, మనం కోపం వ్యక్తపరచచ్చు, లోపట మాత్రం ద్వేషము ప్రేమ ఉండాలి. బయటికి చెప్పొచ్చు, బయటికి సీరియస్నెస్ చెప్పొచ్చు. సో బిజినెస్కి సంబంధించిన విషయాల్లో మీరు బయటికి సీరియస్గా ఉండొచ్చు వాళ్ళతో, లోపట ద్వేషం లేకుండా. అట్లా చేయొచ్చు ప్రభు. విజయ రఘునాథ్ ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఎస్ మాతాజీ, రాధికా మాతాజీ, ధన్యవాద ప్రణామం. ప్రభుజీ, ఇప్పుడు మనం ఇది చేయంగా అంటే మన స్వభావం అనేది మారుతుందా ప్రభుజీ? మరి స్వభావం అది ఎప్పటికీ మనుషులలో మారదు కదా ప్రభుజీ, అంటే బై బర్త్ నేచర్ అనేది మనకి ఎప్పటికీ. సో డివోటీ హార్ట్ సాఫ్ట్ అవుతుంది మాతాజీ. సో
మన డివోటీ కాకముందు ఇప్పటికి మనం తినే ఆహార అలవాట్లు మారిపోయాయి కదా, అవును ప్రభుజీ. రైట్? మన యొక్క పూజా వాతావరణం మారిపోయింది కదా, అవును. రైట్? మనల్ని చూస్తే వేరే వాళ్ళకి కూడా అనిపిస్తుంది వీళ్ళు చేంజ్ అయిపోయారు అని చెప్పేసి. మనం కొన్ని తినము, చాలా దృఢ నిశ్చయంతో ఉంటాము కొన్ని విషయాలు, అవును. రైట్? మనం 16 రౌండ్లు ప్రతిరోజు చాంటింగ్ చేస్తున్నాం, 2 గంటలు పడుతుంది, ఆ టైం మనం తీసుకుంటున్నాం, ఏదైనా సరే మనం తీసుకుంటున్నాం. ఇవన్నీ వస్తున్నాయి మార్పులు, బయట వాళ్ళకి కనిపిస్తున్నాయి, మనకు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని 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 టైం పడతాయి, కొన్ని టైం పట్టవు. కానీ డివోటీ హృదయం వచ్చేసి సాఫ్ట్ అయిపోతుంది. సాఫ్ట్‌నెస్ అనేది వస్తుంది. మనం భక్తి చేస్తూ చేస్తూ పోతుంటే సాఫ్ట్‌నెస్ అవుతుంది. కానీ ఇంట్రిన్సిక్ మీరన్నది కూడా పాయింట్ కరెక్టే. యూజువల్‌గా నాన్ డివోటీస్‌లో, డివోటీస్ కాని వాళ్ళలో వేరే వాళ్ళని మనం మార్చలేము. వాళ్ళ యొక్క స్వభావం అనేది మార్చడం చాలా కష్టం. ఈవెన్ డివోటీ స్వభావం మార్చడం కూడా కష్టమే. కానీ డివోటీస్ క్రమక్రమంగా భక్తిలో వెళ్తూ ఉంటే హార్ట్ సాఫ్ట్ అయిపోతుంది. వాళ్ళ యొక్క హృదయము మెత్తబడిపోతుంటుంది భగవంతుని భక్తిలో. అది అవుతుంది. అది మనకు తెలుస్తుంది మెల్లగా, వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కానీ బయట ఎస్పెషల్లీ మీరు నాన్ డివోటీస్‌లో వాళ్ళ స్వభావాన్ని మీరు చేంజ్ చేయలేరు ఎవరిని. వాళ్ళ స్వభావాన్ని చేంజ్ చేయడం కంటే, మనమే వాళ్ళ పట్ల ఉన్న మనకు అర్థం ఏంటిది? ఓహ్! పలానా వాళ్ళు ఇట్లా అనే అవగాహన ఉంటుంది గదా, మన అవగాహనని మార్చుకోవాలి. మన అవగాహనని వాళ్ళ ద్వారా మార్చుకోవాలి. అట్లా మన ఇంటర్నల్‌గా మనము చేసుకుంటే భక్తిలో ప్రోగ్రెస్ అవ్వచ్చు మాతాజీ. మనమే స్ట్రాంగ్ అవుతాం కదా ప్రభుజీ. యెస్ మాతాజీ. ఇంకా వాళ్ళతో పోల్చుకోవద్దు, మనది మనకి రైట్. కరెక్ట్ అనిపిస్తాయి ప్రభుజీ. వేరే వాళ్ళను మనం మార్చాలని ప్రయత్నం చేసేదానికంటే, వాళ్ళు అలాగే ఉన్నా సరే నేనే ఓర్చుకుంటాను అని చెప్పి అనడం ఈజీ. అది బెటర్ మనకి. అవును ప్రభుజీ. దాంట్లో అదే మనం స్ట్రాంగ్ అవుతాం కదా ప్రభుజీ అట్లా అనుకుంటే. యెస్. 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 దాంట్లో ఏంటంటే మనము ముందుకెళ్తున్నాం భక్తిలో. ప్లస్ వాళ్ళని మార్చకుండా కూడా మనమే ఓర్పు డెవలప్ చేసుకుంటున్నాం కాబట్టి, మనం భక్తిలో మనమే ఎదుగుతున్నాం. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఇది ఒకటి నేను అంటే షాప్ లో అదే పికిల్స్ పెడుతున్నాను ప్రభుజీ. అది మనం గార్లిక్ వేయకుండా పికిల్స్ ఉంటాయా అనేసి అప్పుడు డౌట్ ఉండే. కానీ ఇంకా మనదే ప్రసాదం అట్లనే పెడితే అదే మంచి అమృతం లా తీసుకుంటున్నారు ప్రభుజీ. బాగున్నాయి అనేసి యెస్. యెస్. మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ప్రభుజీ. ఇది బాగుంది ప్రభుజీ. యాహ్! మనము కృష్ణాని తలుచుకోవాలి. మనం అన్ని కృష్ణాకి ఆఫర్ చేయాలి. మనము కృష్ణకి ఏది నచ్చుతుందో అది చేయాలి. దాంట్లో మనకు లాభం బాగా వస్తుందా? అది కృష్ణ ఇచ్చాడు. లాభం రావట్లేదా? అయినా పర్వాలేదు. మనం కృష్ణాని సంతృప్తి పరచాలి. సో, ఆ దృక్పథంతో చేసుకుంటే మనము పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉంటాం మాతాజీ. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థాంక్ యూ మాతాజీ. ఓకే. ఇంకెవరైనా లాస్ట్ ప్రశ్న? సరిత మాతాజీ మీరు అన్‌మ్యూట్ చేశారు. వినబడట్లేదు. అది అనుకోకుండా ప్రభుజీ. ఓకే. ఓకే మాతాజీ. ఓకే. అట్లయితే ఇక్కడ ఆపుదాము. మనము ఫస్ట్ 3 చాప్టర్స్ చదివాము భగవద్గీత. కర్మయోగ ప్లస్ 1, 2, 3 చాప్టర్స్ అయిపోయాయి. సో, నెక్స్ట్ వారం నుంచి మనం 4th చాప్టర్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఆపుదాం ఇవాళ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. हरे हरे कृष्ण प्रभुजी. థ్యాంక్ धन्यवाद యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. प्रणाम. हरे कृष्ण. ప్రభుజీ ప్రణామాలు.